So, very good evening to one and all. ఎస్ అండి, గుడ్ ఈవినింగ్ లిఖితా గారు, మమతా గారు, గుడ్ ఈవినింగ్. సో మనము 13th సెషన్ స్టార్ట్ చేయబోతున్నామండి. నిఖిలా గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, సో ఈరోజు స్ట్రెంత్ చాలా తక్కువ ఉంది. క్లాస్ ఓన్లీ 17 అటెండ్ అయ్యారు. సో యా, సో నెమ్మదిగా జాయిన్ అవుతారండి. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫైన్. సో ఫ్రెండ్స్, మనం ఏదైతే డిక్షనరీ అనేది నేర్చుకోబోతున్నాము. ఓకే, సో మనం ఈ ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, ఎస్టిఆర్, ఓకే, అలాగే లిస్ట్, టపుల్ అయిపోయాయి. ఓకే, సెట్, ఫ్రోజన్ సెట్ అయిపోయాయి. బులియన్ అయిపోయింది. ఓకే, బులియన్ అయిపోయింది. అండ్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మనం కంప్లీట్ చేసేయబోతున్నాం. ఓకే, సో ఏదైతే డిక్షనరీ అనేది ఉంది, అలాగే మనకి బైట్స్కి సంబంధించి బైనరీ డీల్ చేసే డేటా టైప్స్ ఉన్నాయి కదా, బైట్ అరే, వీటి గురించి నేర్చుకోవడానికి ఏమీ పెద్దగా ఉండదు. సో జస్ట్ వాట్ ఈజ్ వాట్ తెలుసుకోవడమే కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి. మెమరీ, వ్యూ అండ్ నన్ నన్. ఓకే, సో ఇవి మనకి పెండింగ్లో ఉన్నాయి. సో ఈ డేటా టైప్స్ చూసేస్తే మనం సక్సెస్ఫుల్గా డేటా టైప్స్ పార్ట్ని కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఏదైతే నిన్న స్టార్ట్ చేసామో డిక్షనరీ, దాన్ని ఫస్ట్ మనము కంటిన్యూ చేద్దాం. కంటిన్యూ చేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ కూడా ఫినిష్ చేసుకుందాం. ఓకేనా? రైట్. సో ఫస్ట్ మనం ఏదైతే డిక్షనరీ గురించి మాట్లాడుతున్నామో దానికి ఎంటర్ అవుతున్నాను. ఓకే, సో ఏదైతే డిక్షనరీ అంటే ఏమనుకున్నాం మనము, ఇఫ్ వీ వాంట్ టు స్టోర్ నాట్ ఓన్లీ if we want to store data in not only in values format, but if we want to store in key value pairs. Okay, so if we want to store data in key value pairs format, then మనం ఏం చేస్తాము, డిక్షనరీస్కి వెళ్తాము. ఓకే, సో రేంజ్ టాపిక్ ఆల్సో, ఎస్ 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 ఎస్, అవునండి, రేంజ్ కూడా, ఎస్. సో పెయిర్ ఆఫ్ కీస్ అండ్ వాల్యూస్, ఎస్ అండి. సో మనం డేటాని కీ వాల్యూ పెయిర్స్లో స్టోర్ చేయాలి అని అనుకుంటే, ఇలా డైరెక్ట్గా వాల్యూస్ లాగా కాకుండా మనం కీ వాల్యూ పెయిర్స్లో స్టోర్ చేయాలి అని అనుకుంటే, అంటే డేటా అనేది ఇంకా మీనింగ్ఫుల్గా స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, సో మనం ఎక్కడైనా అలాగే స్టోర్ చేస్తాం. మన మొబైల్లో కాంటాక్ట్స్ తీసుకుంటే ఓన్లీ నెంబర్ ఒక్కటి మనం స్టోర్ చేయం కదా. నెంబర్ ఒక్కటి స్టోర్ చేస్తే ఆ మొబైల్ నెంబర్ ఎవరిదో కూడా మనకు తెలియదు. ఓకే, కాబట్టి ప్రతిదానికి కూడా ఒక కీ అంటే ఏంటి, అక్కడ ఒక నేమ్, ఆ మొబైల్ నెంబర్ ఎవరిది అని చెప్పి మనం లింక్ చేస్తాం. ఓకే, సో అలా మనకి కీ వాల్యూ పేర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అని చెప్పి అతని తాలూకా నెంబర్, సురేష్ అని చెప్పి అతని తాలూకా నెంబర్. ఓకే, సో అలాగే లిఖిత అని చెప్పి వాళ్ళ తాలూకా నెంబర్, అలాగే సాల్మన్ రాజు అని చెప్పి వాళ్ళ తాలూకా నెంబర్, రాజు అని చెప్పి వాళ్ళ తాలూకా నెంబర్. ఓకే, సో మమత అని చెప్పి వాళ్ళ తాలూకా నెంబర్. ఇలా మనం ఏం చేస్తాము, ఎవరిదైతే మనకి మొబైల్ నెంబరు, నేము, మొబైల్ నెంబర్ అలా లింక్ చేస్తూ ఉంటాం. అక్కడ నేమ్ అన్నది కీ అవుతుంది, ఆ మొబైల్ నెంబర్ అన్నది వాల్యూ అవుతుంది. అర్థమవుతుందా? సో అలాగ కీ వాల్యూ పేర్స్లో మనం ఎక్కడ రియల్ టైంలో చూసుకున్నా కీ వాల్యూ పేర్స్లోనే
లోనే మనం డేటాని స్టోర్ చేస్తాం. అప్పుడే కదా ఆ వాల్యూ అన్నది దేనికి సంబంధించింది అని మనకు తెలుస్తుంది కదా. ఓకే. సో ఎలా ఫర్ ఎగ్జాంపుల్ నేము వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక్ అతని మొబైల్ నెంబర్. ఓకే. సో ఎలా మనం ఏదైతే దానికి సంబంధించినది స్టోర్ చేస్తూ ఉంటాం కదా. సో ఎలా స్టోర్ చేయాలి అంటే మనకి ఉండేటటువంటి ఏకైక డేటా టైప్ వచ్చి డిక్ట్ డేటా టైప్ అన్నమాట. డిక్షనరీ డేటా టైప్. ఓకే. సో అందులో మనకి ఏవైతే కీస్ అని చెప్పి అంటామో ఆ కీస్ అన్నవి ఓకే. సో కీ వాల్యూ పెయిర్ మనం ఎలా రాస్తాము? ఫస్ట్ కీ రాస్తాము. ఆ తర్వాత కాలన్ ఇచ్చి వాల్యూ రాస్తాం. మళ్ళీ కామా ఇంకొక కీ వాల్యూ పెయిర్ మరొక కీ కాలన్ వాల్యూ అగైన్ కామా ఇంకొక కీ కాలన్ వాల్యూ అలా రాస్తాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కీ అన్నది కీ అన్నది కంపల్సరిగా యునిక్ అయి ఉండాలి. కీ అన్నది కంపల్సరిగా యునిక్ అయి ఉండాలి. ఒకసారి ఒక కీ యూజ్ చేశాము అంటే ఆ కీ ఇంకొకసారి యూజ్ చేయకూడదు అని చెప్పి చెప్తున్నానన్నమాట. సో ఒకసారి కీ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అని నేను యూజ్ చేశాను. దాని వాల్యూ సంతోష్ అని పెట్టాను. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏజ్ అనే కీ ఏదైతే ఉందో దీనికి మళ్ళీ నేను సంతోష్ అనే వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఆ వాల్యూ ఎన్నిసార్లైనా డూప్లికేట్ అవ్వచ్చు. మొబైల్ అని చెప్పి దానికి కూడా నేను సంతోష్ అని వాల్యూ స్టోర్ చేయొచ్చు. వాల్యూ అన్నది ఎన్నిసార్లైనా డూప్లికేట్ అవ్వచ్చు. బట్ ఒకసారి యూజర్ నేమ్ అనే కీ ఒక డిక్షనరీలో నేను యూజ్ చేశానంటే మళ్ళీ ఈ వై అనే డిక్షనరీలో ఇంకొక కీ వాల్యూ పేరు దేనికి కూడా నేను యూజర్ నేమ్ అని చెప్పి వాడకూడదు. ఓకే. ఒకసారి ఏజ్ అని చెప్పి నేను యూజ్ చేశాను అంటే ఇంకా దేనికి కూడా ఏజ్ అనేటటువంటి కీ నేను యూజ్ చేయకూడదు. అర్థమవుతుందా? సో అలాగే మొబైల్. ఓకే. సో ప్రతి కీ కూడా యునిక్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏజ్ అన్నానంటే మళ్ళీ ఏజ్ ఉండకూడదు. చిన్న డిఫరెన్స్ చూపించుకోవాలి అనుకుంటే మనం అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ తాలూకా మొబైల్ నెంబర్ స్టోర్ చేయాలనుకోండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ 1, సంతోష్ 2 అంటాం. అంటే సంతోష్ తాలూకా ఫస్ట్ కాంటాక్ట్, సంతోష్ తాలూకా సెకండ్ కాంటాక్ట్. ఇంతకుముందు ఓల్డ్ డేస్‌లో ఒక నేమ్‌కి ఒక నంబర్ మాత్రమే స్టోర్ చేసే ఫెసిలిటీ ఉండేది పాత మొబైల్స్‌లో. అప్పుడు ఏం చేసేవాళ్ళము? ఓకే. సో సంతోష్ 1, సంతోష్ 2 అని చెప్పి స్టోర్ చేసేవాళ్ళం. అంటే సంతోష్ తాలూకా ఫస్ట్ నంబరు, సెకండ్ నంబర్ అని చెప్పి. ఇప్పుడు ఒక నేమ్‌కి మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేసే ఫెసిలిటీ అయితే వచ్చింది గానీ మొబైల్స్‌లో చెప్తున్నాను. ఓకే. సో అలాగా మనం చిన్న డిఫరెన్స్ చూపించాలన్నమాట. ఇక్కడ ఏజ్ అనేది నేను కీగా యూజ్ చేశాను అంటే మళ్ళా నేను ఏజ్ అనేది యూజ్ చేయకూడదు. ఏజ్ 1 అనో, ఏజ్ 2 అనో ఏదో చిన్న డిఫరెన్స్ చూపించుకోవాలన్నమాట. ఓకే. సో అలా ఒకసారి యూజ్ చేసిన కీని మళ్ళా ఇంకోసారి యూజ్ చేయకూడదు. కీస్ అనేవి మస్ట్ బి యూనిక్ అని చెప్పి చెప్తున్నానన్నమాట. ఓకే. రైట్. సో ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మనం డిక్షనరీ క్రియేట్ చేస్తున్నప్పుడు కీస్ అనేవి యూనిక్‌గా ఇవ్వడం మనం అలవాటు చేసుకోవాలి. లేకపోతే మనకి ఏం జరుగుతుందో చూద్దామా? యెస్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఈక్వల్ టు ఓకే. సో డిక్షనరీ ఓకే. సో నేమ్, నేమ్ అన్నది కీ. ఓకే. సో వాల్యూ వచ్చి సంతోష్ అండ్ ఏజ్ అన్నది కీ అండ్ వాల్యూ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 41. ఓకే. సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 100 అన్నది కీ. ఓకే. అంటే ఎలాంటి కీస్ కూడా ఇవ్వచ్చు అని చెప్పడానికే నేను ఇది ఇస్తున్నానన్నమాట. దాని మీనింగ్ ఏం లేదు. 100 అనేది కీ. ఓకే. అండ్ దాని వాల్యూ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 54. ఓకే. సో ఇలా మనం ఇవ్వొచ్చనమాట. కీ వాల్యూ పెయిర్స్ ఇవ్వచ్చు. సో ఒకసారి ఇచ్చిన కీ ఏదైనా సరే ఇంకొకసారి రిపీట్ అవ్వడానికి లేదు. ఓకే. సో కీ వాల్యూ పెయిర్స్‌లో మనకి కాలన్‌కి లెఫ్ట్ సైడ్ ఉండేది కీ అవుతుంది. కాలన్‌కి రైట్ సైడ్ ఉండేది వాల్యూ అవుతుంది. ఇది కీ అవుతుంది. ఇది వాల్యూ అవుతుంది. ఇది కీ అవుతుంది. ఇది వాల్యూ అవుతుంది. ఓకే. సో ఆ కీ గాని, వాల్యూ గాని ఏదైనా గాని అది స్ట్రింగ్ టైప్ వాల్యూ అయితే మనం డబుల్ కోట్స్‌లో ఇవ్వాలి. లేకపోతే వాల్యూస్ అయితే డైరెక్ట్‌గా మనం వాల్యూ ఇచ్చేయొచ్చు. లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ అయినా వాల్యూ ఇచ్చేయొచ్చు. లేకపోతే ట్రూ ఫాల్స్‌లైనా డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు. ఒక్క స్ట్రింగ్ అయితే మాత్రం మనం డబుల్ కోట్స్ గానీ, సింగిల్ కోట్స్ గానీ మస్ట్‌గా యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అది కీలో అయినా, వాల్యూలో అయినా దేనిలోనైనా అది స్ట్రింగ్ టైప్ అయితే డబుల్ కోట్ ఇవ్వాలి. లేకపోతే ఇలా డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు. ఇప్పుడు ఇది కీ.
కీకి మనం డబుల్ కోట్ ఇవ్వలేదు. ఎందుకు? ఆ కీని మనం 100ని మనం కీగా యూజ్ చేసాం. అదొక ఇంటిజర్ని కీగా యూజ్ చేసాం కాబట్టి మనం ఇక్కడ డబుల్ కోట్ ఏమీ ఇవ్వక్కర్లేదు. ఓకే. సో ఇప్పుడు మనం అనుకున్న రూల్ ప్రకారం నేను ఏం చేస్తానంటే ఏజ్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. ఓకే. సో ఏజ్ అనేది మరొకసారి రిపీట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి 40 అంటాను. ఓకే. సో అనగానే అది స్టోర్ చేసేసింది. ఓకే. సో ఏమైనా ఎర్రర్ వస్తుందా అంటే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి మనము కీ వాల్యూ పెయిర్స్లో డిక్షనరీ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం డూప్లికేట్స్ ఇస్తే ఏమవుతుంది అని అంటే ఏమి కాదు. ఎర్రర్ వస్తుందా అంటే ఎర్రర్ రాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఏదైతే లాస్ట్ గివెన్ వాల్యూ ఏదైతే కీ వాల్యూ పెయిర్స్లో మనం రీసెంట్గా ఏదైతే ఇచ్చామో దాన్ని తీసుకుంటుంది అనమాట. సో ఫస్ట్ ఏజ్ 41 ఇచ్చాను, నెక్స్ట్ ఏజ్ 40 ఇచ్చాను. అది ఎప్పుడు కూడా ఒక కీ ఒకసారే మెయింటైన్ చేస్తుంది కాబట్టి ఫస్ట్ ఏజ్ 41 అన్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఏజ్ 40 అన్నానో ఇంకా పాతది పోయి ఇది మాత్రమే ఉండిపోతుంది. రీసెంట్‌గా ఏది ఇచ్చామో అదే ఉండిపోతుంది. దీన్నే మెయింటైన్ చేస్తది. ఇంకా దీన్ని పూర్తిగా తీసేస్తదనమాట. అసలు అవాయిడ్ చేసేస్తది దీన్ని. ఓకే. సో ఒక్కసారి మనము ప్రింట్ ఆఫ్ యూజర్, అలాగే టైప్ ఆఫ్ యూజర్, అలాగే ఐడి ఆఫ్ యూజర్ అని చెప్పి మనం ఇచ్చామనుకోండి, అది ఏమవుతుందంటే సో నేమ్ సంతోష్, ఏజ్ 40, ఏజ్ 41 రాలేదు. ఓకే. అబ్జర్వ్ చేయండి. సో కీ ఎప్పుడైతే డూప్లికేట్ అయ్యిందో అప్పుడు ఏమైంది ఆటోమేటిక్గా మనకి ఏదైతే రీసెంట్‌గా ఇచ్చామో దాన్ని మాత్రమే తీసుకుంది. ఓకే. సో దాన్ని మాత్రమే తీసుకొని ఫస్ట్ ఉండేదాన్ని అవాయిడ్ చేసేసింది. ఇది 100 అనేది కీ, 54 అన్నది వాల్యూ. ఓకే. 54 అన్నది వాల్యూ. ఓకేనా? సో ఎలా మనకి కీ వాల్యూ పెయిర్స్ వస్తాయి. సో డూప్లికేట్ కీస్ ఇస్తే ఏమవుతది అంటే ఏమీ అవ్వదు. ఎర్రర్ వస్తదా అంటే ఎర్రర్ రాదు. ఓకే. ఎప్పుడైనా ఎంసీక్యూస్‌లోనో, ఇంటర్వ్యూలోనో లేకపోతే ఒక టెస్ట్ రాసినప్పుడు వస్తేనో గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా మనకి డూప్లికేట్ కేస్ ఇస్తే ఏం జరుగుతుంది? ఎర్రర్ వస్తుంది అంటే ఎర్రర్ రాదు. బట్ ఇట్ కన్సిడర్ లాస్ట్ రీసెంట్ వాల్యూ అనమాట. లాస్ట్ రీసెంట్ కీ వాల్యూ పేరు ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది అని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో అలా మనము డిక్షనరీస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే. రైట్. సో ఒకసారి డిక్షనరీ క్రియేట్ చేసిన తర్వాత వాటిని ఎలా యాక్సెస్ చేయాలి? ఓకే. ఒకసారి డిక్షనరీ క్రియేట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదే మన డిక్షనరీ అనుకుందాం. ఓకే. సో ఇది మన డిక్షనరీ అనుకుంటే సో దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే నార్మల్‌గా ప్రింట్ చేస్తే మొత్తం అన్నీ ప్రింట్ అయిపోతాయి. అలా కాకుండా ఏదైనా ఒక పర్టిక్యులర్ వాల్యూ నాకు కావాలి అంటే నేను దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అని అంటే సో ఏదైతే లిస్టు, సెట్ మనకు ఏవైతే ఉన్నాయో ఓకే. సో వాటిలాగా మనము ఇండెక్స్‌తో దీన్ని యాక్సెస్ చేయలేము. దేనితో యాక్సెస్ చేయాలి? కీస్‌తో యాక్సెస్ చేయాలి. సో నాకు ఏదైనా ఒక వాల్యూ కావాలి అనంటే ఆ వాల్యూకి సంబంధించిన కీ ఏదో ఆ కీతో మాత్రమే నేను అడగాలనమాట. ఆ కీతో మాత్రమే నేను రిక్వెస్ట్ చేయాలనమాట. అప్పుడు మాత్రమే నాకు కావాల్సిన వాల్యూ అన్నది వస్తదనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఆఫ్ యూజర్ ఆఫ్ ఓకే అని చెప్పి ఆ కీ ఏదైతే ఉందో ఆ కీని నేనిక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. కీ ఏంటి? నేమ్. నాకు నేమ్ కావాలి అని అనుకుంటే యూజర్ ఆఫ్ నేమ్ అని అంటే అది దానికి సంబంధించిన వాల్యూ ఏదుందో దాన్ని రిట్రీవ్ చేయడం జరిగింది. అలాగే యూజర్ ఆఫ్ యెస్ అనంటే అది సింగిల్ కోట్ గాని, డబుల్ కోట్ గాని మనం ఇవ్వాల్సి ఉంటుంది. స్ట్రింగ్ టైప్ అయితే యూజర్ ఆఫ్ యెస్. అదే మనం ఇంటిజర్ టైప్ కీ ఉంది కదా! అది మనం డైరెక్ట్‌గా ఇచ్చేయొచ్చు అని చెప్తున్నాను. యూజర్ ఆఫ్ 100 అంటే మనకి ఇది ఏమొచ్చిందో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సో ఈ విధంగా ఈ విధంగా మనము యాక్సెస్ చేయవలసి ఉంటుంది. అంటే మనం ఏదైతే ఇంతకుముందు ఇండెక్స్ ఇచ్చేవాళ్ళమో ఇండెక్స్ ప్లేస్‌లో మనం కీ యూజ్ చేయవలసి ఉంటుంది. ఇండెక్సింగ్ మెకానిజం అన్నది ఇక్కడ వర్క్ అవ్వదు. యూజర్ ఆఫ్ 0 అంటే మనకి కీ ఎర్రర్ అంటది తప్పితే ఇండెక్స్ ఎర్రర్ అనదు.
దాని అర్థం ఏంటి అంటే సో ఇక్కడ ఇండెక్స్లు వర్క్ అవ్వు. జీరో అనేటటువంటి కీ ఇక్కడ లేదు. నేమ్ ఉంది, ఏజ్ ఉంది, 100 ఉంది. ఈ 3 కీస్ మాత్రమే ఉన్నాయి. నువ్వు యూజర్ ఆఫ్ జీరో అంటున్నావు. జీరో అనే కీ ఇక్కడ అసలు అవైలబిలిటీ లేదు. కాబట్టి నేను దానికి సంబంధించిన వాల్యూ ఇవ్వలేను అని చెప్పి చెప్పడం అనమాట. కీ వాల్యూ మనకి జీరో అన్నది లేదు కాబట్టి కీ ఎర్రర్ అన్నది రిటర్న్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి కీ ఎర్రర్స్ అనేవి వస్తాయి. ఓకే. సో ఎందుకు ఇండెక్స్ని యాక్సెప్ట్ చేయట్లేదు డిక్షనరీ అని అంటే సో జనరల్గా ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డిక్షనరీ నేను తీసుకుంటాను. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 అంటాను. ఓకే. సో కీ వాల్యూ 1 అంటాను. సో 1 అని దాని వాల్యూ 23 అంటాను. ఓకే. అలాగే నెక్స్ట్ కీ వాల్యూ 2 అంటాను అని దాని వాల్యూ 3.4 అంటాను. అలాగే నెక్స్ట్ కీ వాల్యూ 3 అంటాను, దాని వాల్యూ ట్రూ అంటాను. ఓకే. అలాగే నెక్స్ట్ కీ వాల్యూ 4 అంటాను, దాని వాల్యూ TWZCCC అంటాను. ఓకే. తెలుగు వెబ్ గురు కెరియర్ అండ్ కోడింగ్ కమ్యూనిటీ. రైట్. సో క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను ఒకసారి. ప్రింట్ ఆఫ్ వై, టైప్ ఆఫ్ వై అండ్ ఎస్ వై. ఓకే. సో మనం ప్రింట్ చేస్తే అంత బాగానే ఉంది. టోటల్గా మనకు ప్రింట్ అయిపోయింది. అలాగే డిక్షనరీ టైప్ అని చెప్పింది, మెమరీ లొకేషన్ కూడా చెప్పింది. ఇప్పుడు సో నేను నాకు ఇండెక్స్తో నేను యాక్సెస్ చేయాలని ట్రై చేస్తే ఓకే. సో ఇండెక్స్తో ఎందుకు అది యాక్సెప్ట్ అవ్వదు అంటే మనకి ఏవైతే కీస్గా తీసుకుంటున్నామో ఆ కీస్లో కూడా అదేం చేసింది, ఇంటిజర్స్ని యాక్సెప్ట్ చేసింది. ఓకే. సో ఇంటిజర్స్ని కీస్గా ఇవ్వచ్చు అని చెప్పింది కదా. సో కేవలం మనకి కీస్గా మనం స్ట్రింగ్స్ మాత్రమే ఇవ్వగలిగి ఉంటే అప్పుడు ఇండెక్సెస్ వర్క్ అయ్యేవేమో. ఓకే. అలా కాకుండా మీరు కీస్గా ఇంటిజర్స్ కూడా ఇవ్వచ్చు అన్నది కాబట్టి నేను ఇక్కడ కీగా 1, 2, 3, 4 వాడాను. ఓకే. సో ఇప్పుడు అది కనుక ఇండెక్సెస్ యాక్సెప్ట్ చేసుంటే వై ఆఫ్ జీరో అని నేను అన్నాను అనుకోండి. ఓకే. సో వై ఆఫ్ జీరో అని నేనంటే అది ఏం అర్థం చేసుకోవాలి, జీరో ఇండెక్స్ దగ్గర ఉన్నది అని చెప్పి అర్థం చేసుకోవాలా, లేకపోతే జీరో కీ వాల్యూ ఉన్నది అని అర్థం చేసుకోవాలా? యాంబిగ్యూటీ వస్తుంది కదా అక్కడ. యాంబిగ్యూటీ అంటే ఏంటి, కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ అనేది వస్తుంది కదా. సో వై ఆఫ్ జీరో అని నేను అడిగాను అనుకోండి. సో వై ఆఫ్ జీరో అంటే అక్కడ మన అర్థం ఏంటంటే ఫస్ట్ కీ వాల్యూ పెయిర్ జీరో ఇండెక్స్ దగ్గర ఉంది, నెక్స్ట్ ఇది 1 దగ్గర ఉంది, నెక్స్ట్ ఇది 2 దగ్గర ఉంది, నెక్స్ట్ 3 దగ్గర ఉంది అన్న ఉద్దేశం మీద మనం అడుగుతున్నాం వై ఆఫ్ జీరో అని. కానీ అది ఎలా అర్థం చేసుకుంటుందంటే వై ఆఫ్ జీరో అంటే ఇక్కడ అడుగుతున్న జీరో అన్నది జీరో ఎత్ ఇండెక్సా, జీరో ఎత్ కీయా, ఏదో తెలియదు కదా. కాబట్టి దాన్ని ఇంకెలా తీసుకోవాలి? కాబట్టి అదేం చేసిందంటే ఎప్పుడైతే మనకి కీస్‌లో ఇంటిజర్స్‌ని అలో చేసిందో అప్పుడు ఇండెక్సెస్‌ని స్టాప్ చేసేసిందనమాట. కాబట్టి ఇంక కన్‌ఫ్యూజన్ అన్నది లేదు. ఇక్కడ ఏదైతే మనం ఇస్తామో అది కీ మాత్రమే, ఇండెక్స్ కాదు. ఇండెక్సింగ్ అన్నది వర్క్ అవ్వదు డిక్షనరీస్‌లో. కాబట్టి వై ఆఫ్ 1 అని మనం అనగానే ఆటోమేటిక్‌గా మనకి ఏమవుతుంది, సో ఆ 1 అనేది కీ మాత్రమే. దిస్ ఈస్ నాట్ ఇండెక్స్. సో ఇండెక్సింగ్ అన్నది ఇక్కడ వర్క్ అవ్వదు అనైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో సో మనకి ఇండెక్సింగ్ అన్నది ఇందులో వర్క్ అవ్వదు అని అయితే గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇండెక్సింగ్ అనేది వర్క్ అవ్వదు. ఎందుకంటే మనకి ఇండెక్సింగ్‌లో మనము ఆహ్, ఆహ్, ఏవైతే మనము 0, 1, 2, 3 అని చెప్పి ఇండెక్సెస్ వాడతామో వాటిని కీస్‌గా కూడా వాడొచ్చు అని చెప్పి మనకి అలో చేసింది కాబట్టి అక్కడ యాంబిగ్యూటీ క్రియేట్ అవుతుందనమాట. సో వెదర్ ఇట్ ఈస్ ఎన్ కీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ ఇండెక్స్ అని చెప్పి మనకి ఒక యాంబిగ్యూటీ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ యాంబిగ్యూటీ లేకుండా ఇది ఏం చేసిందంటే కంప్లీట్‌గా ఇండెక్సింగ్‌కి సపోర్ట్ అనేది ఆపేసిందనమాట. అర్థమవుతుందా? సో కాబట్టి మనం ఏమిచ్చినా కూడా కీ వాల్యూ పెయిర్స్‌లోనే ఇస్తాము. అండ్ రిట్రీవ్ చేసేటప్పుడు కూడా కీ వాల్యూ పెయిర్స్‌లోనే మనం వాటిని రిట్రీవ్ చేసుకుంటాము. వై ఆఫ్ 1, వై ఆఫ్ 2 సో ఇలా మనం వై ఆఫ్ 3 ఓకే. అలాగే వై ఆఫ్ 4 ఇలా మనం వాటితోనే రిట్రీవ్ చేసుకుంటాము. సో మరి ఒక లేని ఇండెక్స్‌ది ఐ మీన్ లేని కీది ఇస్తే ఏమవుతుంది? ఓకే. సో లేని
కీ వాల్యూ ఇస్తే ఏమవుతుంది, y(5) అన్నాను, బట్ 5 అనే కీ ఇక్కడ లేనే లేదు. ఏమవుతుంది, ఆటోమేటిక్గా కీ ఎర్రర్ వస్తుంది, అంతే కదా. సో 5 అనే కీ లేదు కాబట్టి ఆ ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అంటాను, నేమ్ అనే కీ ఉందా, లేదు, ఆటోమేటిక్ ఏమవుతుంది, కీ ఎర్రర్ వస్తుంది. సో మనం రిట్రీవ్ చేసేటప్పుడు ఏదైతే డిక్షనరీలో కీతో రిట్రీవ్ చేసేటప్పుడు ఒక లేని కీ గనక మనం ఇచ్చాము అంటే ఇట్ రిటర్న్స్ కీ ఎర్రర్. దాని మీనింగ్ ఏంటి, సో ఆ కీ అన్నది అక్కడ అవైలబిలిటీ లేదు అని చెప్పి మనకి ఇండికేట్ చేయడం అనమాట. లిస్ట్స్, టపుల్స్, డిక్షనరీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు పైథాన్ యూజ్ చేసి డేటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే, ఓకే, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ డిఎస్ఏ త్రూ పైథాన్ నేర్చుకోవాలి అంటే ఇంకా మీరు వాడేదంతా కూడా లిస్ట్స్, టపుల్స్, డిక్షనరీసే. ఓకే, సో వీటితోనే మనం కంప్లీట్ డేటా స్ట్రక్చర్స్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఓకే, సో కాబట్టి ఎంత మనం బ్రీఫ్గా చెప్పాలో అంత బ్రీఫ్గా చెప్తున్నాము, అంత ఇన్ డీటెయిల్గా మనం చెప్తున్నాము. సో కాబట్టి మీరు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా ఇంకొంచెం ఎక్కువ కాలం గుర్తుండడానికి అవకాశం ఉంటుంది అనమాట, పర్మనెంట్గా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనకి డిక్షనరీస్ అనేవి ఉంటాయి. ఓకే, సో మరి ఒక డిక్షనరీని ఏ విధంగా క్రియేట్ చేస్తాము అంటే మనం చూసాం, ఏది, ఒక ఎంటీ డిక్షనరీ ఏ విధంగా క్రియేట్ చేస్తాము అంటే మనకు తెలుసు కదా. ఒక ఎంటీ డిక్షనరీ ఏ విధంగా క్రియేట్ చేస్తాము, ఇది ఆల్రెడీ మనం మాట్లాడాం. సో ఎంటీ డిక్షనరీ ఏ విధంగా మనం క్రియేట్ చేస్తాము, సో సింపుల్గా మనము కర్లీ బ్రేస్ ఇస్తే చాలు, మనకి ఎంటీ డిక్షనరీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఎస్ ఎస్ అండి, సల్మాన్ రాజు గారు, ఎస్ లిఖిత గారు. ఓకే, సో మనకి ఎంటీ డిక్షనరీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో ఏదైతే మనం x అని చెప్పి ఇలా ఏదో ఒక నేమ్ ఇచ్చి మనం ఏదైతే డిక్షనరీ క్రియేట్ చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఒక ఎంటీ డిక్షనరీ అనేది క్రియేట్ అవుతుంది, ఎంటీ సెట్ అనేది క్రియేట్ అవ్వదు. ఇది ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఎంటీ కర్లీ బ్రేసెస్ ఇచ్చాము అంటే దిస్ ఈజ్ ఎ డిక్షనరీ ఓన్లీ, దిస్ ఈస్ నాట్ ఎ సెట్ ఎంటీ సెట్ క్రియేట్ చేయాలంటే సెట్ ఫంక్షన్తో, సెట్ మెథడ్తో చేసుకోవాలి, దట్స్ ఇట్. ఓకే, సో ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేయాలంటే మనకి దిస్ ఈజ్ వన్ ఆప్షన్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆప్షన్ అండ్ ఎనదర్ ఆప్షన్ ఈజ్ డిక్ట్ ఫంక్షన్. ఓకే, సో డిక్ట్ ఫంక్షన్తో కూడా మనం ఒక ఎంటీ డిక్షనరీని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎక్స్ ఈక్వల్ టు మనం ఎంటీ ఇలా అయినా ఇవ్వచ్చు. ఓకే, సో దెన్ ఇట్ ఈజ్ ఓకే, టైప్ చేసేద్దాం. సో దెన్ ఇట్ ఈజ్ ఎంటీ డిక్షనరీ. ఓకే, సో లేదు అనుకుంటే అంతేనా. సో దిస్ ఈజ్ అ డిక్ట్ టైప్ ఆబ్జెక్ట్ అని చెప్తోంది కదా, ఎక్స్ ఈజ్ ఎ డిక్ట్ టైప్ ఆబ్జెక్ట్. ఓకే, సో అలాగే లేదంటే మనం డిక్ట్ ఫంక్షన్ అయినా ఇవ్వచ్చు, అలా ఇచ్చినా కూడా మనకి అది ఎంటీ డిక్షనరీని క్రియేట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో అలా కాకుండా నాన్ ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేయాలి అంటే, సో ఇది కూడా మనకు తెలుసు కదా, నాన్ ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేయాలంటే మనము ఏం చేస్తాము, నాన్ ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేయాలంటే కర్లీ బ్రేసెస్లో మనము విత్ కీ వాల్యూ పేర్స్తో పాటు మనం ఎలిమెంట్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్ టు, ఓకే, సో some key, okay, some key and value, for example Python. Okay, x equal to, so or x బదులు course equal to అందాం, course equal to, okay, so name Python and mode is for example live classes. Okay, and for example duration, for example, so around 2 months. ఓకే, సో ఇలా మనం ఒక డిక్షనరీని క్రియేట్ చేసుకోవచ్చు కీ వాల్యూ పేర్స్లో. ఓకే, సో
ఎస్. సో కీ వాల్యూ పేర్స్లో మనం డిక్షనరీ క్రియేట్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అ నాన్ ఎంటీ డిక్షనరీ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే. సో ఈ విధంగా మనం నాన్ ఎంటీ డిక్షనరీ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ వాల్యూస్ రిట్రీవ్ చేసేటప్పుడు విత్ దట్ పర్టిక్యులర్ కీ మనం రిట్రీవ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో మరి ఒక ఎంటీ డిక్షనరీ అయితే అప్పుడు కూడా మనం లేని కీ ఇస్తే ఎర్రర్ సేమ్ వస్తుందా అంటే, ఇప్పుడు ఎక్స్ అనేది ఎంటీ డిక్షనరీ కదా. సో ఎక్స్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 అన్నాను అనుకోండి, సేమ్ ఎర్రరే వస్తుంది. ఎందుకు? ఎక్స్ అనేది ఎంటీ, అందులో ఏం లేదు. మనం 1 అనే కీకి ఏ వాల్యూ ఉందని అడుగుతున్నాం, అసలు 1 అనే కీయే లేదు, అది ఎంటీ డిక్షనరీ కాబట్టి. సో మీరు ఈవెన్ ఎంటీ డిక్షనరీ అయినా సరే మనం ఒక కీ ఇచ్చి వాల్యూ కావాలి అని అడిగితే అది ఖచ్చితంగా ఎర్రరే మనకి ఇస్తుంది అనమాట. ఓకేనా? రైట్. సో ఆ విధంగా మనం ఎంటీ అండ్ నాన్ ఎంటీ డిక్షనరీస్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? రైట్. సో ఇక మరి మనకి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఆర్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే. సో what are the built-in functions or predefined functions in dictionary? సో డిక్షనరీలో మనకి ఏమేమి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి అండ్ అవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఓకే. సో డిక్షనరీ అనేది ఇంతకీ మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా ఫంక్షన్స్తో పాటు చూద్దరు కానీ. ఓకే. సో ఎస్, మనకి క్లియర్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే. సో క్లియర్ అనే ఫంక్షన్ ఉంటుంది, మనకు తెలిసిందే. అలాగే కాపీ అనే ఫంక్షన్ ఉంటుంది. అలాగే ఫ్రమ్ కీస్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే. అలాగే గెట్ అనే ఫంక్షన్ ఉంటుంది. అలాగే ఐటమ్స్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే. సో అలాగే మనకి కీస్ అనే ఫంక్షన్ ఉంటుంది. ఓకే. అలాగే పాప్ పాప్ ఆఫ్ అని చెప్పి ఒక పర్టిక్యులర్ కీ ఇచ్చి మనం పాప్ చేయొచ్చు. ఓకే. సో పాప్ అన్నది ఉంది. ఓకే. అలాగే మనకి పాప్ ఐటమ్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది. ఓకే. అలాగే సెట్ డిఫాల్ట్ అనేటటువంటి ఒక ఫంక్షన్ ఉంది. ఓకే. అలాగే అప్డేట్ అనేటటువంటి ఒక ఫంక్షన్ ఉంది. అలాగే వాల్యూస్ అని చెప్పి ఒక ఫంక్షన్ ఉంది. ఓకే. సో ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్, మనకి డిక్షనరీ మీద వర్క్ అయ్యేటటువంటి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే. రైట్. సో ఇందులో కొన్ని మనకి ముందు నుండి తెలుస్తున్నటువంటి టర్మ్సే కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని కొన్ని కొత్తగా యాడ్ అవ్వటం జరిగింది. అవేంటో కూడా మనం క్లియర్గా మాట్లాడుతూనే నేర్చుకుందాం. ఓకే. రైట్. సో ఎస్, మ్యూటబుల్. ఎస్ అండి. సో డిక్షనరీ ఈస్ మ్యూటబుల్. ఎస్. ఓకే. సో ఒక్కొక్క ఫంక్షన్ని మనం చూస్తూ ముందుకు వెళ్దాం. సో ఫస్ట్ క్లియర్ అనేది చూద్దాం. ఓకే. సో ఏదైతే ఇక్కడ మనము తీసుకున్నామో దీన్ని కాపీ చేసుకొని ఓకే ఇక్కడ క్రియేట్ చేస్తాను. కోర్స్ అనేటటువంటి ఒక డిక్షనరీని క్రియేట్ చేస్తాను. సో క్రియేట్ చేసి ఇక మనం జస్ట్ దాని తాలూకా వాల్యూస్ ప్రింట్ చేయాలంటే చేసేద్దాం. ప్రింట్ ఆఫ్ కోర్స్ అండ్ టైప్ ఆఫ్ కోర్స్ అండ్ ఐడి ఆఫ్ కోర్స్. ఓకే. మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా ప్రాక్టికల్గా చూడాలి కాబట్టి ఐడి కూడా ప్రింట్ చేస్తున్నాను. ఓకే. రైట్. సో మనకి ఎస్, ఇట్ ఈస్ ఎ డిక్షనరీ టైప్ అండ్ ఇట్స్ మెమరీ అడ్రస్ ఈస్ దిస్. ఓకే. రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాము? క్లియర్ అనే ఫంక్షన్ని చూడాలనుకుంటున్నాం. సో క్లియర్ అనేది ఏం చేస్తుంది? సో క్లియర్ క్లియర్ అనేది ఏం చేస్తుంది? మనకు తెలిసినదే. సో క్లియర్ అనేది ఏం చేస్తుంది? ఇట్ క్లియర్స్ ఆర్ ఇట్ రిమూవ్స్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్ ఐటమ్స్ ఫ్రమ్ ద ఫ్రమ్ ద డిక్షనరీ. ఓకే. సో మనకి ఎప్పటి నుండో తెలిసిందే. సో దీని తాలూకా సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది? ఏదైతే మన డిక్షనరీ ఆబ్జెక్ట్ ఉందో, డిక్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో, డిక్ట్ ఆబ్జెక్ట్ ఇస్తాము, డాట్ క్లియర్ అని చెప్పి ఇస్తాం అనమాట. ఓకే. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కోర్స్ అనేది మన డిక్షనరీ ఆబ్జెక్ట్ అనుకుంటే కోర్స్ డాట్ క్లియర్ అంటాం. సో కోర్స్ డాట్ క్లియర్ అనగానే ఆటోమేటిక్గా మనకి అది మొత్తం డిక్షనరీ మొత్తాన్ని కూడా డిలీట్ చేసేయడం జరుగుతుందన్నమాట. ఓకే. రైట్. సో ఒకసారి చూద్దామా? సో
కోర్స్ డాట్ క్లియర్, కోర్స్ డాట్ క్లియర్ అన్నాను. అన్న తర్వాత అగైన్ నేను మళ్ళీ ప్రింట్ చేస్తే ఎస్ ఇంకా ఎంటీ డిక్షనరీ అయిపోయింది, ఎంటీ డిక్షనరీ అయిపోయింది. బట్ స్టిల్ ఇట్ మెయింటైన్స్ ద సేమ్ మెమరీ అడ్రస్. అంటే దాని అర్థం ఏంటి? డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్, డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్. సో సేమ్ మెమరీ లొకేషన్లో మనం దాన్ని మాడిఫై చేయగలుగుతున్నాం కాబట్టి డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్. ఓకే, రైట్. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి మనం నేర్చుకున్నది? క్లియర్ ఫంక్షన్. సో క్లియర్ ఫంక్షన్ ఏం చేస్తుంది? సో క్లియర్ ఫంక్షన్ ఇట్ రిమూవ్స్ ఆల్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద డిక్షనరీ అని చెప్పి చెప్తున్నాను. ఓకే, రైట్. సో ఇక కాపీ అనేది ఏం చేస్తుంది? సో కాపీ అనేది ఏం చేస్తుంది అంటే, సో మనం ఇంతకు ముందు షాలో కాపీ, డీప్ కాపీ చెప్పాం కదా, దానికోసం నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక సెషన్లో మాట్లాడతాను. ఓకే, సో డిఫరెంట్ సోర్సెస్ డిఫరెంట్ టైప్స్లో రాసుకొచ్చాయి దీనికోసం, షాలో కాపీ, డీప్ కాపీ కోసం. సో ఏదైతే కాపీ ఉందో షాలో కాపీ దట్ ఈజ్ ఓకే, బట్ డీప్ కాపీ మాత్రం దానికి మల్టిపుల్ రిసోర్సెస్ మల్టిపుల్ వేస్లో రాసుకొచ్చాయి అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రిప్రజెంట్ చేశారు. దాని గురించి బాగా రీసెర్చ్ చేసి ఓకే, అగైన్ నేను మరొకసారి డీప్ కాపీ, షాలో కాపీ గురించి క్లియర్గా ఒక సెషన్లో మాట్లాడతాను. ఓకే, సో ఇప్పటికైతే మనం జస్ట్ ఈ కాపీ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇది మనకి ఏంటంటే డిక్షనరీలో ఉండేటటువంటి కాపీ అనే ఫంక్షన్ అన్నమాట. ఈ కాపీ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? మనకు ఒక డూప్లికేట్ కాపీని క్రియేట్ చేస్తుంది. ఓకే, సో కాపీ అనేది ఏం చేస్తుంది? సో ఇట్ రిటర్న్స్ కాపీ, it returns copy of our dictionary. సో కాపీ ఆఫ్ ద డిక్షనరీ. ఏదైతే మన డిక్షనరీ ఉందో, మన డిక్షనరీ ఏదైతే ఉందో ఆ డిక్షనరీకి ఒక కాపీని రిటర్న్ చేస్తుంది అనమాట. ఆ కాపీని కావాలనుకుంటే మనం తీసుకొని ఇంకొక దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ డాట్ కాపీ అన్నాను అనుకోండి, ఏదైతే కోర్స్ అనేటటువంటి ఆ, మన డిక్షనరీ ఉందో దానికి ఒక కాపీ క్రియేట్ అవుతుంది. దానికి కావాలనుకుంటే నేను ఇంకొక ఆబ్జెక్ట్లో, సి అనే ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకొని నేను దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కూడా డిఫరెంట్ కాపీస్ అనమాట. ఒకటి ఏదైనా మాడిఫై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సికి మనం ఏదైనా మాడిఫై చేస్తే కోర్స్కి ఎటువంటి మాడిఫికేషన్ కూడా రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, అలాగే కోర్స్ని మనం మాడిఫై చేస్తే సికి ఏమి అది ఎఫెక్ట్ అనేది చూపించదు అనమాట. ఎందుకంటే దీస్ బోత్ ఆర్ డిఫరెంట్ కాపీస్ కాబట్టి, ఏదైతే ఒరిజినల్ జిరాక్స్ అనుకుంటామో అలా. ఓకేనా, రైట్. సో మనం కాపీ అనేది ట్రై చేద్దాం ఒకసారి. మళ్ళీ నేను కోర్స్ని తీసుకుంటున్నాను. సో తీసుకొని ఓకే, సో కోర్స్ని ప్రింట్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు సి ఈక్వల్ టు సి ఈక్వల్ టు కోర్స్ డాట్ కాపీ అంటాను. కోర్స్ డాట్ కాపీ అంటాను. సి ఈక్వల్ టు కోర్స్ డాట్ కాపీ అంటాను. అని మరొకసారి నేను సిని ఇప్పుడు ప్రింట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఏమవుతుంది? మెమరీ అడ్రస్ అన్నది డిఫరెంట్ చూపిస్తుంది కదా. సో ఎందుకంటే బోత్ ఆర్ డిఫరెంట్ కాబట్టి. ఓకే, సో రెండిట్లోనూ సేమ్ కంటెంటే ఉంటుంది, డూప్లికేట్ కాపీ కాబట్టి సేమ్ కంటెంటే ఉంటుంది. బోత్ ఆర్ డిక్షనరీస్ బట్ మెమరీ లొకేషన్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకంటే రెండు కూడా ఎంటైర్లీ డిఫరెంట్ కాపీస్ కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిలో మనం ఏదైనా ఒక మాడిఫికేషన్ చేసామనుకోండి, సి డాట్ క్లియర్. సో సిని మనం క్లియర్ చేస్తాం. సో క్లియర్ చేసేస్తే నౌ సి ఈస్ ఎంటీ. ఓకే, బట్ స్టిల్ మనం చూసుకుంటే కోర్స్ అన్నది అలాగే ఉంటుంది. ఓకే, సో సి అన్నది ఎంటీ అయిపోయింది బట్ కోర్స్ అన్నది స్టిల్ అలాగే ఉంది. ఎందుకు? కాపీ అనేది డూప్లికేట్ కాపీని మనకి ఇస్తుంది కాబట్టి. ఓకేనా, రైట్. సో ఇక మనం నెక్స్ట్ ఇది చూసుకుంటే ఫ్రమ్ కీస్. ఓకే, సో ఫ్రమ్ కీస్ ఇవంతా ఒకసారి చూద్దాము. నెక్స్ట్ మనం గెట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఎస్, క్లియర్ అనేది చెప్పేశాము, కాపీ అనేది చెప్పేశాము. ఇప్పుడు గెట్ అనేది మాట్లాడదాం. సో గెట్ అనేది ఏంటి అంటే, గెట్ అంటే ఏంటి? నాకు ఇవ్వు అని చెప్పడం కదా. ఓకే, సో గెట్ అంటే నాకు ఇవ్వు అని చెప్పడం కదా. సో ఏంటి ఇవ్వడము? ఏంటి గెట్ చేసుకోబోతున్నాం మనం డిక్షనరీ నుండి అంటే, ఒక కీ ఇచ్చి దాని తాలూకా వాల్యూని మనం గెట్ చేసుకోబోతున్నాం. సో ఒక కీ ఇచ్చి వాల్యూని గెట్ చేసుకోబోతున్నాం. ఇప్పుడు కోర్స్ ఉందనుకోండి, సో మనం ఇంతకుముందు మనకు తెలుసు కోర్స్ ఆఫ్ అని చెప్పి
కోర్స్ ఆఫ్ అని చెప్పి నేమ్ అన్నాం అనుకోండి. ఓకే, కోర్స్ ఆఫ్ అని చెప్పి నేమ్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా దాని వాల్యూ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ వే. ఓకే, మనం ఇండెక్స్ టైప్లో స్క్వేర్ బ్రాకెట్స్తో ఒక కీ ఇచ్చి వాల్యూని రిట్రీవ్ చేయడం అనేది ఒక పద్ధతి. ఓకే, అండ్ అనదర్ వే ఈజ్ మనము గెట్ మెథడ్తో కూడా మనము ఒక కీ ఇచ్చి దాని తాలూకా వాల్యూని రిట్రీవ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ఆల్టర్నేట్ వే అనమాట. సో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ద్వారా, ఇలా ఇండెక్స్ టైప్లో కాకుండా, ఇండెక్స్ లాగా స్క్వేర్ బ్రాకెట్స్ టైప్లో కాకుండా, మనము ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ద్వారా కూడా మనం ఒక కీ ఇచ్చి దాని తాలూకా వాల్యూని రిట్రీవ్ చేయొచ్చు. ఓకే, సో అది ఎలా రిట్రీవ్ చేయాలి అంటే ఈ విధంగా మనం చెయ్యొచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా మనం లేని కీ ఏదైనా ఇచ్చామనుకోండి, నేమ్ అన్న కీ ఉంది, నేమ్ 1 లేదు. ఓకే, సో అప్పుడు ఏమైందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, సో గెట్ కిని ఈ మనం స్క్వేర్ బ్రాకెట్స్తో ఇచ్చేదానికి డిఫరెన్స్ మీకు చెప్తున్నాను. ఓకే, అదే మనము కోర్స్ ఆఫ్ నేమ్ 1 అని అందాం. కోర్స్ ఆఫ్ నేమ్ 1 అని అందాం. ఓకే, సో రెండు కూడా మనకి రిట్రీవ్ చేయడానికే యూజ్ అవుతాయి. అయితే స్క్వేర్ బ్రాకెట్స్తో పాటు మనం వాల్యూని రిట్రీవ్ చేస్తే, కీ ఇచ్చి వాల్యూని రిట్రీవ్ చేస్తే, ఇఫ్ ఆ కీ అన్నది నాట్ ఎగ్జిస్టెడ్ కీ అయితే గనక అప్పుడు అది ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. అదే గెట్ మెథడ్ అనేది, గెట్ ఫంక్షన్ అనేది ఎటువంటి వాల్యూని, ఐ మీన్ ఎర్రర్ని కూడా చూపించదు. ఒకవేళ అది కీ లేదనుకోండి, అది కామ్గా ఏమీ రిటర్న్ చేయదు అనమాట, ఏమీ రిటర్న్ చేయదు. ఓకే, అదే మనకి ఏమీ రిటర్న్ చేయదు, అలాగని ఎర్రర్ కూడా రిటర్న్ చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో గెట్ మెథడ్కి, గెట్ ఫంక్షన్కి, అలాగే మనం విత్ స్క్వేర్ బ్రాకెట్స్తో పాటు మనం రిట్రీవ్ చేసేదానికి ఉండేటటువంటి డిఫరెన్స్ అనమాట. ఇండెక్స్ స్టైల్లో మనము చేసేదానికి, గెట్ ఫంక్షన్తో చేసేదానికి డిఫరెన్స్ ఏంటి? గెట్ ఫంక్షన్ అనేది ఒక మనం నాట్ ఎగ్జిస్టెడ్ కీతో కూడా చెక్ చేసినా కూడా అది ఎర్రర్ రైట్ చేయదు. అదే ఇండెక్స్ స్టైల్ అయితే మనకి ఎర్రర్ని రైట్ చేస్తుంది. ఏం ఎర్రర్ రైట్ చేస్తుంది? కీ ఎర్రర్ని రైట్ చేస్తుంది. కీ ఎర్రర్ని రైట్ చేస్తుంది అనమాట. ఓకే, రైట్. సో గెట్ అనేది ఏం చేస్తుంది అయితే, ఏదైతే స్పెసిఫైడ్ కీ మనం ఇచ్చామో, ఓకే, స్పెసిఫైడ్ కీ ఏదైతే ఇచ్చామో ఆ కీ తాలూకా వాల్యూని మనకి రిట్రీవ్ చేసేస్తుంది. ఓకే, ఆ పర్టికులర్ డిక్షనరీలో ఆ పర్టికులర్ కీకి ఏ వాల్యూ ఉందో దాన్ని మనం తెలుసుకోవాలి అని అనుకుంటే మనం గెట్తో రిట్రీవ్ చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ డాట్ గెట్ ఆఫ్ నేమ్ అని చెప్పి ఇస్తాము. సో కోర్స్ డాట్ గెట్ ఆఫ్ నేమ్ ఈ విధంగా ఇస్తాము. సో ఇస్తే అది మనకి దాని యొక్క వాల్యూ, నేమ్ అనే కీకి ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఇట్ సింప్లీ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ద స్పెసిఫైడ్ కీ. ఓకే, స్పెసిఫైడ్ కీ నేమ్. సో నేమ్ అనేటటువంటి స్పెసిఫైడ్ కీకి ఏ వాల్యూ ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ గెట్ ఫంక్షన్, వెరీ సింపుల్. ఓకే, ఇక ఐటమ్స్, కీస్ ఇవి చూద్దాము. సో ఫస్ట్ పాప్ గురించి చూసేద్దాం. ఓకే, సో పాప్ అనేది ఏం చేస్తుంది? పాప్ అంటే ప్రతిసారి మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, పాప్ అంటే ఏం చేస్తుంది? రిమూవ్ చేస్తుంది ఐటమ్ని. ఓకే, సో లిస్ట్లో అయితే మనం ఇండెక్స్తో పాటు ఇచ్చాము పాప్. ఓకే, సో అదే మనం టపుల్లో అయితే పాప్ అనేది వర్కే అవ్వదు, ఎందుకంటే టపుల్ అనేది ఇమ్యూటబుల్ కాబట్టి. ఓకే, అలాగే సెట్లో మనం పాప్ అనేది, సెట్లో అయితే ఇండెక్స్ లేదు కాబట్టి జస్ట్ పాప్, ఎంటీ పాపే ఇచ్చాము. అక్కడ ఎనీ ఆర్బిటరీ ఎలిమెంట్ని అది రిమూవ్ చేస్తుందని చెప్పాము. హ్యాష్ వాల్యూస్ అదంతా చూపించాము. నెక్స్ట్ వాల్యూ ఎలాగా ఏమి రిమూవ్ అవుతుందో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆఫ్ ఇటర్ ఆఫ్ అని చెప్పేసి ఆ ఫంక్షన్ కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇక్కడ పాప్ అనేది ఏం చేస్తుందంటే, ఇక్కడ కూడా అంతే, పాప్ అనేది ఒక ఐటమ్ని రిమూవ్ చేస్తుంది. సో ఇక్కడ ఐటమ్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఎలిమెంట్ ఆర్ ఐటమ్ అంటే ఏంటి? సో ఇంతకు ముందు లిస్టు, టపుల్ వాటిలో అయితే ఓన్లీ వాల్యూసే ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూసే ఐటమ్స్. ఇక్కడ ఐటమ్ అంటే కీ వాల్యూ పెయిర్ మొత్తం కలిపి ఒక ఐటమ్ అవుతుంది. కీ వాల్యూ పెయిర్ ఇదంతా కలిపి సెకండ్ ఐటమ్ అవుతుంది, ఇదంతా కలిపి థర్డ్ ఐటమ్ అవుతుంది. ఓకేనా, రైట్. సో మనం ఇక్కడ పాప్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, టు రిమూవ్ an item or to remove a element from the dictionary.
అందుకు మనం పాప్ అనేది యూజ్ చేస్తాం. సో మరి ఏది తీయాలో ఎలా చెప్తాము అంటే అల్టిమేట్గా కీతో పాటే చెప్తాం. సో పాప్ ఆఫ్ అని చెప్పి ఆ కీ నేమ్ ఇచ్చామనుకోండి, ఆ కీ వాల్యూ పేరు ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోవడం జరుగుతుందన్నమాట. ఓకే, రైట్. సో మనం ఏదైతే పాప్ ఆఫ్ అని చెప్పి కీ ఇస్తామో, పాప్ ఆఫ్ అని చెప్పి కీ ఇస్తామో, సో పాప్ ఆఫ్ అని చెప్పి కీ ఇస్తే ఏమవుతుంది? సో ఇది సింపుల్గా పాప్ ఆఫ్ కీ అంటే ఇట్ రిమూవ్స్ ద ఎలిమెంట్ విత్ ద స్పెసిఫైడ్ కీ. సో ఆ స్పెసిఫైడ్ కీ ఏదైతే మెన్షన్ చేశామో ఆ డిక్షనరీలో, సో ఆ కీ వాల్యూ పేరు మొత్తాన్ని, ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏంటి? ఎలిమెంట్ అంటే టోటల్ కీ వాల్యూ పెయిర్ అనమాట. టోటల్ కీ వాల్యూ పెయిర్ అనమాట. సో టోటల్ కీ వాల్యూ పెయిర్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేస్తుంది అని చెప్పి చెప్తున్నాను. సో పాప్ ఆఫ్ కీ అనగానే ఓకే, సో సింపుల్గా మనం కోర్స్ డాట్ పాప్ ఆఫ్ అని చెప్పి నేమ్ అన్నాం అనుకోండి. సో నేమ్ అనేటటువంటి కీతో ఏదైతే కీ వాల్యూ పేరు ఉందో దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేసి పడేస్తుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి మనం కోర్స్ని చూద్దాం. సో కోర్సులో నేమ్ ఉంది, మోడ్ ఉంది, డ్యూరేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మోడ్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మధ్యలో ఉండే మోడ్ని డిలీట్ చేయడానికి ట్రై చేస్తాను, రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో కోర్స్ డాట్ పాప్ ఆఫ్ అని చెప్పి ఎప్పుడైనా స్ట్రింగ్ కీలో కానీ వాల్యూలో కానీ ఉంటే సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. కోర్స్ డాట్ పాప్ ఆఫ్ మోడ్ అనేది ఏంటి? స్ట్రింగే కదా, కాబట్టి మోడ్ డబల్ కోట్స్లో ఇస్తున్నాను. సో ఇవ్వగానే అది సింపుల్గా ఏం చేసిందంటే ఆ మోడ్ తాలూకా వాల్యూ ఏముందో అది రిటర్న్ చేసింది. ఓకే, సో అది రిమూవ్ చేయడం అయితే రిమూవ్ చేసేస్తుంది డిక్షనరీ నుండి. రిమూవ్ చేసేస్తూ అట్ ద సేమ్ టైం మనకి ఆ వాల్యూ ఏది ఉందో దాన్ని రిటర్న్ చేసి చూపిస్తుంది అనమాట, అంతే. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ అప్డేటెడ్ కోర్స్ మనం చూస్తే ఈసారి ఓన్లీ నేమ్ ఉంది, అలాగే డ్యూరేషన్ మాత్రమే ఉంది. అంతేగాని మనకి మోడ్ లైవ్ అనేది ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఆ కీ వాల్యూ పేరు మొత్తం ఎగిరిపోయింది చూడండి. ఓన్లీ నేమ్ పైథాన్ ఉంది, డ్యూరేషన్ 2 months, అది మాత్రమే డిక్షనరీలో అవైలబిలిటీగా ఉంది. అర్థమవుతుందా? సో అంటే దాని అర్థం ఏంటి? సో పాప్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే కీ మనం ఇచ్చామో జస్ట్ దాని వాల్యూ రిటర్న్ చేసి మనకి చూపిస్తూ అట్ ద సేమ్ టైం ఆ కీ వాల్యూ పేరు మొత్తాన్ని కూడా రిమూవ్ చేసి పడేస్తుంది అనమాట డిక్షనరీ నుండి. ఓకే, రైట్. సో ఇక మనం చూడాలన్నా చూడొచ్చు, మనకి సేమ్ మెమరీ లొకేషనే ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది, ఎందుకంటే డిక్షనరీ ఈజ్ మ్యూటబుల్ కాబట్టి. ఓకే, రైట్. అసలు మ్యూటబుల్ కాకపోతే ఈ పాప్ అన్న ఆపరేషనే ఎల్లో అవ్వదు, అంతే కదా. డిలీషన్కి ఎల్లో చేస్తుందా? ఇమ్యూటబుల్ ఎల్లో చేయదు కదా. ఎస్. ఓకే, రైట్. సో అది పాప్ గురించి. ఓకే, సో ఈ పాప్లో ఇంకొక వెర్షన్ ఉంటుందండి, అదేంటంటే సింపుల్గా పాప్ ఐటమ్ అని చెప్పి ఉంటుందన్నమాట. సో ఏంటి పాప్ ఐటమ్? సో పాప్ ఆఫ్ కీ అంటే ఆ కీతో ఉన్నది రిమూవ్ చేయడం కదా. మరి పాప్ ఐటమ్ అనేది ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో అగైన్ నేను మన ఫ్రెష్ ఏదైతే మొత్తం కోర్స్ని మళ్ళీ రీఇనిషియేట్ చేస్తున్నాను మొత్తం 3 కీస్ వాల్యూస్తోని. ఓకే, సో మరొకసారి ప్రింట్ చేసేస్తున్నాను. ఎస్, నాకు 3 కీ వాల్యూ పేర్స్ వచ్చాయి, అప్డేటెడ్ మెమరీ అడ్రస్ వచ్చేసింది. ఇప్పుడు నేను పాప్ ఐటమ్ అంటాను సింపుల్గా. సో పాప్ ఐటమ్ అనే దానికి మనం కీ ఏమి ఇవ్వమన్నమాట. పాప్ ఐటమ్ అనే దానికి కీ ఏమి ఇవ్వం, సింపుల్గా ఎంటీ ఫంక్షనే అది. ఓకే, సో పాప్ ఐటమ్ అని చెప్పి అంటాం. సో పాప్ ఐటమ్ అని అనగానే అది దేన్ని రిమూవ్ చేసిందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, పాప్ ఐటమ్ అనగానే మనం కీ ఇవ్వలేదు కదా. సో కీ వాల్యూ పేర్ రెండింటినీ కూడా ఆ కీ వాల్యూ పేర్ని మనకి రిటర్న్ చేసింది, అంటే దాని అర్థం ఏంటి? దీన్ని రిమూవ్ చేసింది అని చెప్పి అర్థం. ఓకే, సో పాప్ ఐటమ్ అని చెప్పి వితౌట్ కీ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. చేస్తే అది డిక్షనరీలో దేన్ని పిక్ చేసిందో చూడండి. దేన్ని పిక్ చేసింది? లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఎలిమెంట్ని అది ఆటోమేటిక్గా పిక్ చేసి దాన్ని రిమూవ్ చేసేసింది. సో పాప్ ఐటమ్ అంటే మనం వితౌట్ కీ ఇస్తాము. పాప్ ఐటమ్ ఆల్వేస్ రిమూవ్స్ లాస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద డిక్షనరీ. అర్థమవుతుందా? రైట్. సో
సో పాప్ అంటే మనం కీతో పాటు ఇస్తాం కాబట్టి అది ఆ ఒక్కదాన్ని రిమూవ్ చేస్తుంది. అదే పాప్ ఐటమ్ అని చెప్పి అన్నామంటే సో పాప్ ఐటమ్ అనేది ఏం చేస్తుంది? ఇట్ రిమూవ్స్ లాస్ట్ ఎలిమెంట్ అంటే లాస్ట్ కీ వాల్యూ పేర్ ఫ్రమ్ ద డిక్షనరీ. ఓకే, సో అది పాప్ ఐటమ్ గురించి. ఓకే, సో పాప్ ఐటమ్ ఏం చేస్తుంది? ఇట్ విల్ రిమూవ్స్ లాస్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద డిక్షనరీ. ఓకేనా? సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాప్ విత్ కీ అండ్ పాప్ ఐటమ్ ఫంక్షన్స్. ఓకే, సో అది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, రైట్. ఇక సెట్ డిఫాల్ట్. సెట్ డిఫాల్ట్ అంటే ఏంటి? ఓకే, సో నేను కావాలనే కీస్కి సంబంధించినవి వాల్యూస్కి సంబంధించినవి ఒక్కసారి చెప్పడం కోసం అవి అలా ఉంచుతున్నాను. ఓకే, రైట్. సో సెట్ డిఫాల్ట్ అంటే ఏంటి? సో సెట్ డిఫాల్ట్ అన్నది ఏం చేస్తుందంటే ఒక కీకి వాల్యూని సెట్ చేస్తుంది అనమాట. ఓకే, సో క్లియర్గా మాట్లాడదాం. ఒకసారి నేను ఏదైతే మన డిక్షనరీ ఉందో దీన్ని తీసుకుంటాను మరొకసారి. సో తీసుకొని ఓకే, సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. సో మనం తీసుకుంటున్న ఏంటది? సెట్ డిఫాల్ట్ ఫంక్షన్. ఓకే, సో సెట్ డిఫాల్ట్ అన్నది ఏం చేస్తుంది అన్నది మాట్లాడదాం. సో సెట్ డిఫాల్ట్ అన్నది ఏం చేస్తుంది అంటే ఏదైనా ఒక కీకి డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తుంది అనమాట. ఏదైనా ఒక కీకి డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తుంది అంటే దాని అర్థం ఏంటో చెప్తాను. ఓకే, సో ఇట్ రిటర్న్స్ ఇట్ రిటర్న్స్ ద వాల్యూ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ద స్పెసిఫైడ్ కీ ఆఫ్ ద స్పెసిఫైడ్ కీ ఎప్పుడు? ఇఫ్ కీ ఎగ్జిస్ట్స్. ఆ కీ గనక ఉంటే. ఓకే, సో ఎల్స్ అది ఏం చేస్తుంది? ఇట్ ఇన్సర్ట్ ద కీ విత్ స్పెసిఫైడ్ వాల్యూ ఎప్పుడు? ఇఫ్ కీ డస్ నాట్ ఎగ్జిస్ట్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వరి అవ్వద్దు. ఓకే, రైట్. ఇఫ్ కీ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో సెట్ డిఫాల్ట్ అన్నది ఏం చేస్తుందంటే సెట్ డిఫాల్ట్లో మనం ఏమి ఇస్తామంటే ఒక కీ ఇస్తాము, అలాగే ఒక వాల్యూ ఇస్తాం. ఒక కీ వాల్యూ పేరుని మనం సెట్ డిఫాల్ట్లో ఇస్తామన్నమాట. ఓకే, సో సెట్ డిఫాల్ట్లో ఒక కీ వాల్యూ పేరుని మనం ఇస్తాం. సో కీ వాల్యూ పేరుని ఇచ్చినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో అది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ డాట్ కోర్స్ డాట్ ఓకే, సో నేమ్ కోర్స్ డాట్ నేమ్ కోర్స్ డాట్ నేమ్ అని చెప్పి ఓకే, సో కోర్స్ డాట్ మెథడ్ నేమ్ ఏంటి? సెట్ డిఫాల్ట్. సో కోర్స్ డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ అని చెప్పి ఏమిస్తాము? ఒక కీ వాల్యూ పేరు ఇస్తాము. కోర్స్ డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ కీ వాల్యూ పేరు ఇస్తాము. సో నేను ఇక్కడ కీ ఏమోని నేమ్ అంటాను, అలాగే వాల్యూ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ లైవ్ అంటాను. పైథాన్ లైవ్ అంటాను. ఓకే, సో ఈ విధంగా మనం సెట్ డిఫాల్ట్ ఫంక్షన్ ద్వారా ఒక కీ వాల్యూ పేరుని ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో ప్రొవైడ్ చేసినప్పుడంట అది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఏదైతే మనం కీ మెన్షన్ చేసామో ఆ కీ అన్నది ఆల్రెడీ ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ ఏదైతే కీ మనం మెన్షన్ చేస్తున్నామో ఆ కీ అనేది అక్కడ ఆల్రెడీ ఉందనుకోండి, ఇంకా ఈ వాల్యూని మరి పట్టించుకోకుండా ఎస్ ఈ కీ అనేది అక్కడ ఆల్రెడీ అవైలబిలిటీ ఉంది కాబట్టి దానికి ఏం వాల్యూ ఉందో అది మాత్రమే మనకి రిటర్న్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, సో ఎందుకంటే ఈ కీ ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి దాని తాలూకా వాల్యూని జస్ట్ మనకి రిటర్న్ చేసేస్తుంది అనమాట. అంతకుమించి ఏమీ చేయదు. అప్పుడు ఈ వాల్యూని పూర్తిగా పట్టించుకోదన్నమాట. అర్థమవుతుందా? ఎప్పుడు ఇక్కడ మనం ఇస్తున్నటువంటి కీ అన్నది మనకి డిక్షనరీలో ఎగ్జిస్ట్ అయితే, సో ఇఫ్ కీ గనక ఎగ్జిస్ట్ అయితే సింపుల్గా ఇట్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ద స్పెసిఫైడ్ కీ. దట్స్ ఇట్. ఓకే, సో ఈ కీకి అక్కడ ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూని మాత్రమే రిటర్న్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో చూద్దామా? ఎస్, మనం కోర్స్ తీసుకుంటున్నాము. సో కోర్స్ తీసుకొని ఆ కోర్స్ని ప్రింట్ చేస్తున్నాము. చేసిన తర్వాత
కోర్స్ డాట్ సెట్ డిఫాల్ట్ అని చెప్పి నేను నేమ్ అంటాను. నేమ్ అని ఈసారి కావాలని నేను జావా అంటాను. ఓకే, సో కావాలని జావా అంటాను. ఓకే, సో ఏమైంది? ఓకే, సారీ, కీ వాల్యూ పేరు ఇక్కడ కామా బేస్డ్లో ఇస్తాం. ఒక కీ కామా ఒక వాల్యూ అనమాట. ఓకే, సో ఒక కీ కామా ఒక వాల్యూ. ఎస్, ఒక కీ కామా ఒక వాల్యూ, కాలన్ కాదు. ఓకే, కాలన్ డిక్షనరీలోనే ఇస్తాం కదా, రైట్. సో కీ కామా వాల్యూ అని ఇచ్చాం. సో ఇవ్వగానే అది ఏం రిటర్న్ చేసిందో చూడండి. ఇక్కడ నేను సెట్ డిఫాల్ట్లో నేమ్కి జావా వాల్యూ పంపించా. సో పంపించినా కూడా అది మనకి ఏం రిటర్న్ చేసింది? పైథాన్ రిటర్న్ చేసింది. పోనీ ఆ డిక్షనరీ ఏమైనా మారిపోయిందా అంటే ఏమీ మారలేదు. స్టిల్ నేమ్కి ఏమని ఉంది? పైథాన్ అనే ఉంది. అంటే సో ఏదైతే సెట్ డిఫాల్ట్ ఫంక్షన్ ద్వారా ఒక కీ వాల్యూ మనం పంపిస్తున్నామో అందులో ఈ కీ అనేది అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఇంకా ఈ వాల్యూని పూర్తిగా పట్టించుకోదు. అక్కడ ఏ వాల్యూ ఉందో అదే ఉంటుంది. దాన్ని జస్ట్ మనకి రిటర్న్ చేసి చూపిస్తుంది, ఇది దానికి సంబంధించిన వాల్యూ అని చెప్పి. ఒకవేళ ఈ కీ గనక అక్కడ లేకపోతే, ఓకే, సో ఈ కీ గనక అక్కడ లేకపోతే అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ డాట్ సెట్ డిఫాల్ట్. ఓకే, సో కోర్స్ డాట్ సెట్ డిఫాల్ట్ అని చెప్పి, సో మనం యూజ్ చేస్తున్న సాఫ్ట్వేర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ జూమ్. జూమ్ ద్వారా క్లాసెస్ వింటున్నాము. ఓకే, రైట్. సో కోర్స్ డాట్ సెట్ డిఫాల్ట్ అని చెప్పి సాఫ్ట్వేర్ జూమ్ అన్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, ఇది ఒక కీ వాల్యూ పంపించాం మనం సెట్ డిఫాల్ట్లో. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేటటువంటి కీ అక్కడ ఉందా? లేదు. నేమ్ ఉంది, మోడ్ ఉంది, డ్యూరేషన్ ఉంది, బట్ సాఫ్ట్వేర్ అనేటటువంటి కీ అక్కడ లేదు. సో లేకపోయినప్పుడు ఇది ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఆ కీ అవైలబిలిటీ ఉండదో అప్పుడు ఆటోమేటిక్గా ఈ కీ వాల్యూ పేరుని ఇన్సర్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో కీ ఆల్రెడీ ఉంటే ఏమి ఇన్సర్ట్ అవ్వదు, ఈ వాల్యూనే పట్టించుకోదు, సింపుల్గా ఇగ్నోర్ చేసేస్తుంది. అక్కడ ఏ వాల్యూ ఉందో అది మనకి రిటర్న్ చేసి చూపించేస్తుంది. నువ్వు ఇచ్చిన కీ ఆల్రెడీ అక్కడ ఉంది, ఇగో దానికి సంబంధించిన వాల్యూ ఇది అని చెప్పి. ఓకే, అదే ఏదైతే మనం కీ ఇస్తున్నామో అది అక్కడ లేకపోతే అప్పుడు లేదు కాబట్టి ఆటోమేటిక్గా అప్పుడు ఈ వాల్యూని కూడా కన్సిడర్ చేస్తుంది. ఈ కీ వాల్యూ పేరు ఏదైతే ఉందో దీన్ని అక్కడ ఇన్సర్ట్ చేసేస్తుంది అనమాట. ఆ మన ఏదైతే డిక్షనరీ ఉందో ఆ డిక్షనరీలో ఇన్సర్ట్ చేసేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే కోర్స్ డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ అని చెప్పి ఏదైతే మనము సాఫ్ట్వేర్ అని చెప్పి, ఓకే, సో జూమ్ అంటాను నేను. సో జూమ్ అన్నాను అనగానే, ఓకే, మళ్ళీ నేను కాలన్ ఇచ్చేస్తున్నాను, మీరైతే కామాయే ఇవ్వండి. ఓకే, రైట్. సో సాఫ్ట్వేర్ అని చెప్పి జూమ్ అన్నాను అనగానే ఈసారి ఏ వాల్యూ రిటర్న్ చేసిందో చూడండి, జూమ్ రిటర్న్ చేసింది. ఓకే, ఎందుకంటే సాఫ్ట్వేర్ అన్నది అక్కడ కీ ఆల్రెడీ అవైలబిలిటీ లేదు కాబట్టి మనకి ఈ వాల్యూని కన్సిడర్ చేసింది. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనే కీ తాలూకా వాల్యూ ఏంటి? జూమ్ అని చెప్పి కన్సిడర్ చేసింది. సో జస్ట్ మనకి వాల్యూ చూపించడం వరకేనా అంటే కాదు, ఈ కీ వాల్యూ పేరు అసలు అక్కడ లేదు కాబట్టి ఈ కీ వాల్యూ పేరుని మన డిక్షనరీ ఏదైతే కోర్స్ డిక్షనరీ ఉందో దానిలో ఇన్సర్ట్ చేసేస్తుంది సింపుల్గా. ఓకే, సో ఒకసారి మనం కోర్సుని కనుక ప్రింట్ చేసి చూస్తే ఎస్, మనకి చివర్లో సాఫ్ట్వేర్ జూమ్ అనేది కూడా ఇన్సర్ట్ అయిపోయింది. అబ్జర్వ్ చేయండి. నవ్ వీ హ్యావ్ 4 కీ వాల్యూ పేర్స్. ఓకే, సో 3 ఉండేవి కదా, 4 కీ వాల్యూ పేర్స్ అయ్యాయి. అర్థమవుతుందా? సో సెట్ డిఫాల్ట్ అనేది మనకు ఒక గెట్ లాగా వర్క్ అవుతుంది, లేదు అంటే ఇన్సర్ట్ లాగా కూడా వర్క్ అవుతుంది. సో గెట్ ఇన్సర్ట్ రెండు రెండు చేసే డ్యూటీ ఇది చేస్తుంది అనమాట. సో గెట్ లాగా ఎప్పుడు వర్క్ అవుతుంది? ఏదైతే మనం కీ మెన్షన్ చేస్తున్నామో ఆ కీ అనేది అక్కడ ఉంటే జస్ట్ గెట్ లాగా వర్క్ అయ్యి దాని తాలూకా వాల్యూని మనకి ఇచ్చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. అదే ఆ వాల్యూ అక్కడ లేదనుకోండి అప్పుడు ఇన్సర్ట్ లాగా వర్క్ అవుద్ది అనమాట. వర్క్ అయ్యి ఈ కీ వాల్యూ పేరుని అక్కడ ఇన్సర్ట్ చేస్తుంది.
అర్థమవుతుందా? సో అలాగా మనకి సెట్ డిఫాల్ట్ అన్నది వర్క్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, సో క్లారిటీ వచ్చిందా అండి? ఎస్, ఎస్, ఎస్ సార్. ఓకే సార్. ఎస్, ఎస్ అండి. ఓకే, ఫైన్. యా, సూపర్. రైట్. సో ఈ విధంగా మనం సెట్ డిఫాల్ట్ అనేది యూజ్ చేస్తాం. సెట్ డిఫాల్ట్ అనేది యూజ్ చేస్తాం. సో సెట్ డిఫాల్ట్ అనేది గెట్ అలాగే ఇన్సర్ట్ రెండు చేసే డ్యూటీని ఇది చేస్తుంది అనమాట. ఓకే, ఫైన్. సో ఇక మనం అప్డేట్ అనేది చూసేద్దాం. చూసేస్తే ఇంకా మిగతావి మిగిలినవన్నీ కూడా కీ వాల్యూస్కి సంబంధించినవే ఉంటాయి అన్నమాట. సో అప్డేట్ అన్నది ఏంటి అంటే మనకి జస్ట్ ఒక వాల్యూని అప్డేట్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఒక వాల్యూని అప్డేట్ చేయడానికి. సో కీ వాల్యూ పేరు ఇచ్చి మనం ఆ వాల్యూని అప్డేట్ చేయాలంటే మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే పైథాన్ ఉందో దీన్ని నేను పైథాన్ లైవ్ అని మార్చాలనుకుంటున్నాను. పైథాన్ ఉందో పైథాన్ లైవ్ అని మార్చాలనుకుంటున్నాను. సో మార్చాలనుకుంటే నేను సెట్ డిఫాల్ట్తో చేయలేను. సెట్ డిఫాల్ట్తో నేమ్ అని చెప్పి నేను పైథాన్ లైవ్ అని ఇచ్చిన అది తీసుకోదు. పైథాన్ అనే ఉంటుంది. ఎందుకు? సెట్ డిఫాల్ట్ అన్నది ఆల్రెడీ కీ అక్కడ ఉంటే ఇంకే దీన్ని కన్సిడరే చేయదు, దీన్ని అక్కడ అప్డేట్ చేయదు, ఏం చేయదు, ఊరుకుని పోదు. జస్ట్ అక్కడ ఏం వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకి రిటర్న్ చేస్తుంది తప్పితే దీన్ని ఇగ్నోర్ చేసేస్తుంది అని చెప్పి అనుకున్నాం. అలా కాకుండా నేను ఇప్పుడు కోర్స్ డాట్ అప్డేట్ ఆఫ్ నేమ్, ఓకే అని చెప్పి నేను పైథాన్ లైవ్ అని చెప్పి అన్నాను అనుకోండి. ఓకే, సో ఏమైంది? అప్డేట్ ఎక్స్పెక్టెడ్ అట్మోస్ట్ వన్ ఆర్గ్యుమెంట్. అప్డేట్ ఇచ్చినప్పుడు కాలన్ ఇవ్వాలి, ఒక ఆర్గ్యుమెంటే కాబట్టి. ఏమైంది? స్టిల్ సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. ఎస్, ఎస్, మాట్లాడదాం. ఓకే, రైట్. సో ఫైన్. సో అప్డేట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం క్లియర్గా. ఓకే, రైట్. సో అప్డేట్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక కీ వాల్యూ ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో ఆ మీనింగ్ మీకు అర్థమైంది కదా. ఏదైనా ఒక కీకి సంబంధించిన వాల్యూని నేను అప్డేట్ చేయాలంటే సెట్ డిఫాల్ట్తో నేను చేయలేను. ఎందుకు? అక్కడ ఆల్రెడీ ఆ కీ కనుక ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే అది అప్డేట్ అవ్వదు, సింపుల్గా అక్కడ ఉన్న వాల్యూనే ఉంచిస్తుంది అని చెప్పి అనుకున్నాం ఎగ్జిస్టింగ్ కేసులో. సో అలా కాకుండా నాకు వాల్యూ అప్డేట్ అవ్వాలి. ఐ వాంట్ టు అప్డేట్స్ ద డిక్షనరీ. ఓకే, సో ఏం చేయాలనుకుంటున్నాను? విత్ ద విత్ ద స్పెసిఫైడ్ కీ వాల్యూ పేర్స్. ఏదైతే ఎగ్జిస్టింగ్ కీ ఉందో దానికి ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ వాల్యూ ఉందో దాన్ని నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో చేంజ్ చేయాలి అనుకుంటుంటే అది ఎలా మార్చాలి అని అంటే, సో ఏదైతే మనకి ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ ఇస్తాము. ఆబ్జెక్ట్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ అప్డేట్ ఆఫ్ అని చెప్పి. ఓకే, సో నేను అక్కడ చేసిన మిస్టేక్ ఏంటి అంటే మనం దాన్ని ఓకే ఒక లిస్ట్ లాగా పంపించాలి. అప్డేట్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయో లిస్ట్ అలా మన నుండి ఇన్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఒక లిస్ట్ రూపంలో ఈ విధంగా మనం పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఏదైతే కీ ఉందో కీ, అలాగే వాల్యూ ఉందో వాల్యూ. ఓకే, సో కీ వాల్యూ పేరు ఏదైతే ఉందో అది స్ట్రింగ్ అయితే డబుల్ కోట్స్ ఇస్తాము, లేకపోతే ఇవ్వము. మొత్తానికి అప్డేట్ ఆఫ్ అని చెప్పి డైరెక్ట్గా మనం కీ వాల్యూ పేరు రాసేయకూడదు. ఒక లిస్ట్ సింగిల్ ఆబ్జెక్ట్ మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి ఒక లిస్ట్ రూపంలో ఇవ్వవలసి ఉంటుంది. ఒక ఆర్గ్యుమెంట్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి మనం ఎలా ఇచ్చినా కూడా అది తీసుకోదన్నమాట. ఓకే, సో ఎలా ఇవ్వాలి దాన్ని? ఒక లిస్ట్ రూపంలో
లిస్ట్ రూపంలో మనం క్రియేట్ చేస్తే ఇప్పుడు ఇదంతా కలిపి ఒక లిస్ట్ లాగా ఉంటుంది. సో దీన్ని అది యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. బట్ స్టిల్ ఎర్రర్. సో ఇంకా ఎక్కడ తప్పు చేశాము? కోర్స్ డాట్ అప్డేట్ సారీ లిస్టా డిక్షనరీయా యా సారీ ఐఎమ్ రియలీ సారీ. సో లిస్ట్ కాదు, సో డిక్షనరీ కాబట్టి ఓకే. సో డిక్షనరీతోనే మనం సెండ్ చేయాలి. ఓకే. సో మొత్తానికి డైరెక్ట్గా మనం పంపించడం కాదు, ఏదైతే డిక్షనరీ ఉందో డిక్షనరీతోనే మనం దీన్ని సెండ్ చేయాలి. ఓకే. సో సింగిల్ ఆర్గ్యుమెంట్ కాబట్టి మనం ఇక్కడ సో డైరెక్ట్గా కీ వాల్యూ పేరు రాసేయడం కాదు, ఒక డిక్షనరీ లాగా మనం క్రియేట్ చేసి దీన్ని పంపించాల్సి ఉంటుంది. సో కీ వాల్యూ పేరుని అప్పుడు అది ఏం చేస్తుంది అంటే మనకి ఓకే సో దాన్ని అప్డేట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఒకసారి కోర్స్ని మనం ప్రింట్ చేసి చూద్దాం. సి ఇప్పుడు మనకి నేమ్కి పైథాన్ పోయి పైథాన్ లైవ్ అన్నది వచ్చేసింది. ఓకే. సో మరొకసారి చేద్దామా? సో ఈసారి పైథాన్ లైవ్ బ్యాచ్ 1 అని చెప్పి మార్చమంటాను. ఓకే. సో పైథాన్ లైవ్ బ్యాచ్ 1 అని మార్చమంటాను. ఎస్ అగైన్ ఇఫ్ ఐ చెక్ అది ఎగ్జిస్టింగ్ వాల్యూ మారిపోయింది. ఇదే సెట్ డిఫాల్ట్తో అయితే అవ్వదు కదా. ఎగ్జిస్టింగ్ కీ ఆల్రెడీ ఉన్నప్పుడు అది వాల్యూని అప్డేట్ చేయదు సెట్ డిఫాల్ట్. అదే మనకి అప్డేట్ ఫంక్షన్తో మనం ఏం చేయొచ్చు, దీన్ని అప్డేట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకే. సో ప్రీవియస్ దంతా మీరు ఇగ్నోర్ చేసేయండి. సింపుల్గా మనం అప్డేట్ ఫంక్షన్లో ఏం చేస్తాము, డిక్షనరీలో మనం కీ వాల్యూ పేరుని పంపిస్తాం. సో పంపిస్తే ఏదైతే ఎగ్జిస్టింగ్ కీ అయితే అది ఏం చేస్తుంది, ఆ కీ వాల్యూ పేరుని అప్డేట్ చేస్తుంది. ఒకవేళ లేనిదైతే ఏం చేస్తుంది చూద్దామా? లేనిదైతే ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ 1 అంటాను. ఓకే. సో నేమ్ 1 అంటాను, నేమ్ 1 అన్నాను. ఓకే. సో లేనిదైతే ఏం చేస్తుంది, ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే. సో నేమ్ 1 అనేది కూడా ఇన్సర్ట్ అయిపోయింది చూసారా. నేమ్ 1 అన్నది ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే. సో ఈ అప్డేట్లో కీ వాల్యూ పేరు ఇస్తాం కదా. ఓకే. సో ఈ కీ వాల్యూ పేరు అన్నది ఓకే. సో ఇఫ్ కీ ఆల్రెడీ ఎగ్జిస్ట్స్ అయితే ఏం చేస్తుంది, ఓకే నాట్ ఎగ్జిస్ట్ అయితే ఏం చేస్తుంది అంటే ఇఫ్ ఆల్రెడీ కీ ఎగ్జిస్ట్ అయితే కనుక అది ఏం చేస్తుంది, సో ఇట్ అప్డేట్స్ ద వాల్యూ. ఓకే. సో స్పెసిఫైడ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని అప్డేట్ చేస్తుంది. ఓకే. సో అదే ఇఫ్ కీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది సింపుల్గా, ఇఫ్ కీ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనుకోండి అప్పుడు ఏం చేస్తుంది, ఇట్ ఇన్సర్ట్స్ ద కీ వాల్యూ పేర్. అంతేనా. సో కీ వాల్యూ పేర్ ఏదైతే ఉందో ఆ కీ వాల్యూ పేర్ని ఇన్సర్ట్ చేస్తుంది. సింపుల్గా అర్థమవుతుంది కదా. సో ఏదైతే ఆల్రెడీ మనం కీ ఇక్కడ ఇస్తున్నామో ఆ కీ అనేది ఆల్రెడీ ఉంటే అక్కడ ఏ వాల్యూ అయినా ఉండని దాన్ని తీసేసి ఈ వాల్యూని అక్కడ రీప్లేస్ చేస్తుంది, అప్డేట్ చేస్తుంది అనమాట. ఓకే. కీ ఎగ్జిస్ట్ అయితే అసలు ఆ కీయే అక్కడ లేదు డిక్షనరీలో కోర్సులో, ఆ కీయే లేదనుకోండి అప్పుడు సింపుల్గా ఇది ఏం చేస్తుంది, ఇట్ సింప్లీ ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ఇన్సర్ట్స్ ద కీ వాల్యూ పేర్. ఏదైతే మనం కీ వాల్యూ పేర్ ఇచ్చామో ఆ కీ అక్కడ అసలు లేనే లేదు, అప్పుడు ఏం చేస్తుంది, ఈ కీ వాల్యూ పేర్ని ఇన్సర్ట్ చేసేస్తుంది సింపుల్గా. అర్థమవుతుందా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డిక్షనరీ, సో డిక్షనరీ చివర్లో దీన్ని తీసుకువెళ్ళి అక్కడ ఇన్సర్ట్ చేసేయడం జరుగుతుంది. ఓకేనా. రైట్. సో ఈ విధంగా మనకి అప్డేట్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకే. ఇక మనం మాట్లాడాల్సింది ఫ్రమ్ కీస్ అలాగే వాల్యూస్, ఐటమ్స్, ఈ 4 కూడా రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ కూడా ఒక దగ్గర ఉంచడం జరిగింది. సో కీస్ అలాగే వాల్యూస్ అలాగే అలాగే ఐటమ్స్ అలాగే ఫ్రమ్ కీస్. ఓకే. సో ఇవి కీసు వాల్యూస్కి సంబంధించినటువంటి ఫంక్షన్స్ అన్నమాట. ఓకే. సో కాబట్టి ఇవి ఒకేసారి డిస్కస్ చేద్దామని చెప్పి నేను వాటిని ఉంచడం జరిగింది, మీకు కొంచెం ఈజీగా అర్థం అవుతుంది అన్నట్టు. ఓకే. రైట్. సో ఫస్ట్ కీస్ గురించి చూద్దాం. ఓకే. సో కీస్ అన్నది ఏం చేస్తుంది అంటే
కీస్ అన్నది ఏం చేస్తుంది అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నేను ప్రింట్ ప్రింట్ లేకపోతే డైరెక్ట్గానే నేను కోర్స్ డాట్ కీస్ అంటాను. కోర్స్ డాట్ కీస్ అంటాను. సో కోర్స్ డాట్ కీస్ అని అనగానే అది ఏమిచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కోర్స్ డాట్ కీస్ అన్నాను. సో కోర్స్ డాట్ కీస్ అనగానే ఏమొచ్చాయి? ఏమొచ్చాయి? ఏవైతే మన కోర్స్ అనేటటువంటి డిక్షనరీలో కీస్ ఉన్నాయో ఆ కీస్ అన్నిటినీ రిటర్న్ చేసింది. ఎస్, ఎస్. ఓకే. సో ఓన్లీ కీస్ దట్స్ ఇట్. ఓన్లీ కీస్ ఇన్ డిక్షనరీ. ఎస్. ఓకే. సో ఏవైతే మనం కీస్ ఇచ్చామో, ఓకే, సో నేమ్, అలాగే మోడ్, అలాగే డ్యూరేషన్, సాఫ్ట్వేర్, నేమ్ వన్. ఓకే. సో ఒక డిక్షనరీలో ఉండేటటువంటి కీస్ మాత్రమే నాకు కావాలి, లిస్ట్ ఆఫ్ కీస్ మాత్రమే నాకు కావాలి. లిస్ట్ ఆఫ్ కీస్ లిస్ట్ ఆఫ్ కీస్ లిస్ట్ ఆఫ్ కీస్ మాత్రమే నాకు కావాలి అని అనుకుంటే అప్పుడు అది ఆటోమేటిక్గా ఒక లిస్ట్ని క్రియేట్ చేసి, లిస్టేనా స్క్వేర్ బ్రాకెట్స్ చూస్తున్నారా, ఒక లిస్ట్ని క్రియేట్ చేసి లిస్ట్ ఆఫ్ కీస్ని మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఆ లిస్ట్ ఆఫ్ కీస్కి ఆటోమేటిక్గా డిక్ట్ కీస్ అనే ఒక నేమ్ కూడా బై డిఫాల్ట్ అది అసైన్ చేస్తుంది అనమాట. ఓకే. సో డిక్ట్ కీస్ అని చెప్పి ఒక లిస్ట్ మనకి క్రియేట్ చేసి ఆ లిస్ట్ని అది ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? సో కోర్స్ డాట్ కీస్. సో కీస్ అన్నది ఏం చేస్తుంది అంటే, సో కీస్ అన్నది ఏం చేస్తుంది అంటే, సో కోర్స్ డాట్ కీస్ అందాము. సో కోర్స్ డాట్ కీస్, సో కీస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, సో ఇట్ రిటర్న్స్ లిస్ట్ ఆఫ్ all keys in the dictionary. Okay, so all keys in the dictionary. Okay, all available keys in the dictionary. కోర్స్ అనేటటువంటి, ఓకే, డిక్షనరీలో ఏవైతే కీస్ ఉంటాయో వాటన్నిటినీ కూడా మనకి రిటర్న్ చేయడం జరుగుతుంది. సో దాన్ని అదేం చేస్తుంది అంటే డిక్ట్ అండర్ స్కోర్ కీస్ అనేటటువంటి ఒక నేమ్ తీసుకుంటుంది. నేమ్ తీసుకొని దాంట్లో ఒక లిస్ట్ క్రియేట్ చేసుకొని ఆ లిస్ట్లో మనకి ఏవైతే మన కీస్ అన్నీ ఉన్నాయో ఆ కీస్ అన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మోడ్, ఇలా మనకి వీటన్నిటినీ కూడా ఒక లిస్ట్ క్రియేట్ చేసి ఆ లిస్ట్ రూపంలో మనకి ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. ఓకే, రైట్. సో అది కీస్ గురించి అర్థమవుతుందా? సో కాబట్టి ఒక డిక్షనరీ తీసుకొని ఆ డిక్షనరీలో ఓన్లీ కీస్ మాత్రమే నాకు కావాలి, ఏమేం కీస్ ఉన్నాయో ముందు నేను చూస్తాను, చూసిన తర్వాత అప్పుడు ఏ కీతో నేను రిట్రీవ్ చేయాలి, దాని వాల్యూ అనేది నాకు తెలుస్తుంది. నాకు ఏ కీ కావాలంటే దాని వాల్యూ నేను పర్టికులర్గా రిట్రీవ్ చేసుకుంటాను అనే మీనింగ్, ఆ రిక్వైర్మెంట్ మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కోర్స్ డాట్ కీస్ అనేది ఇస్తామన్నమాట. ఓకే, రైట్. సో అది మనకి కీస్ గురించి. ఇక వాల్యూస్ గురించి మీకు మరి చెప్పక్కర్లేదు కదా. సో ఎప్పుడైతే కీస్ గురించి మనం చెప్పామో ఆటోమేటిక్గా వాల్యూస్ అన్నది ఏం చేస్తుందో మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఓకే. సో వాల్యూస్ అన్నది ఏం చేస్తుంది? ఇట్ రిటర్న్స్ లిస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూస్. ఓకే. సో కీస్ కాకుండా ఓన్లీ వాల్యూసే నాకు కావాలి అని అనుకుంటే, ఓన్లీ వాల్యూసే నాకు కావాలి అని అనుకుంటే అది చూసారా, దానికి కూడా డిక్ట్ వాల్యూస్ అని చెప్పి ఒక లిస్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకొని లిస్ట్ ఆఫ్ అవైలబుల్ వాల్యూస్ ఇన్ అవర్ డిక్షనరీ. ఇట్ రిటర్న్స్ లిస్ట్ ఆఫ్ ఆల్ అవైలబుల్ వాల్యూస్ ఇన్ అవర్ డిక్షనరీ. అర్థమవుతుందా? సో దట్ ఈజ్ వాల్యూస్ అన్నమాట. ఓకే. సో కీస్ అండ్ వాల్యూస్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అది. ఓకే. సో డిక్షనరీ, లిస్ట్, టపుల్ ఇవైతే బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మీరు డేటా స్ట్రక్చర్స్కి వెళ్ళినా లేకపోతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా ఇవి యూజ్ చేస్తూనే ఉంటారండి. ఓకేనా? సో చాలా బాగా నేర్చుకోవాలి ఇవి. ఓకే. సో కోర్స్ డాట్ వాల్యూస్. సో వాల్యూస్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఇట్ రిటర్న్స్ ఆల్ లిస్ట్ ఆఫ్ అందాం. సో లిస్ట్ ఆఫ్, ఎందుకంటే లిస్ట్ క్రియేట్ చేస్తుంది కదా, ఆల్ వాల్యూస్ ఇన్ ద
డిక్షనరీ. ఏదైతే కోర్స్ డిక్షనరీ ఉందో ఆ కోర్స్ డిక్షనరీలో ఉండేటటువంటి ఆల్ వాల్యూస్ని ఒకేసారి ఇది రిటర్న్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా? రైట్. సో ఆ విధంగా మనకి వాల్యూస్ కీస్ ఈ రెండు కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఓకే, సో కీసు వాల్యూస్ ఇక్కడ కూడా నేను టిక్ చేస్తున్నాను, కీసు వాల్యూస్. ఓకే, సో ఇక ఐటమ్స్ ఒకటి ఉంది, ఫ్రమ్ కీస్ అని ఒకటి ఉంది. ఓకే, సో ఇక ఐటమ్స్ అని ఒకటి ఉంది, ఫ్రమ్ కీస్ అని ఒకటి ఉంది. రైట్, ఐటమ్స్ అంటే ఏంటో చూద్దామా ప్రాక్టికల్గా. కోర్స్ డాట్ ఐటమ్స్, కోర్స్ డాట్ ఐటమ్స్, కోర్స్ డాట్ ఐటమ్స్ ఏమొచ్చింది? కోర్స్ డాట్ ఐటమ్స్ ఏమొచ్చింది? కోర్స్ డాట్ ఐటమ్స్ ఏమొచ్చింది? ఈ సింబల్స్ని బట్టి మీరు చెప్పాలి ఏమొచ్చింది. ఆల్ కీస్ రిటర్న్? నో. ఓకే, ఇది ముందు చెప్పిందేమోలే. ఓకే, ఇప్పటిది కాదు. ఓకే, సో ఇట్ గివ్స్ సపరేట్ కీస్ అండ్ వాల్యూ పేర్స్. ఇట్ సపరేట్ కీ వాల్యూ పేర్స్. బట్ నాకు ఈ సింబల్స్ వైజ్గా మీరు ఫామ్ చేసి చెప్పాలి. లిస్టా, టపులా, ఏమిచ్చింది అనే చెప్పాలి. లిస్ట్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్, లిస్ట్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఓకే, బాగుంది. లిస్ట్ లోపల కీ వాల్యూ పేర్స్ ఉన్నాయి కాబట్టి బాగుంది. సో లిస్ట్ ఆఫ్ కీ వాల్యూ పేర్సే, కానీ మీరు ఇది కూడా అబ్జర్వ్ చేయండి, ఇది కూడా అబ్జర్వ్ చేయండి. సో లిస్ట్ ఆఫ్ లోపల ఏముంది? లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్, సో ఇట్ సింప్లీ రిటర్న్స్ ఏ లిస్ట్. ఓకే, ఇట్ సింప్లీ రిటర్న్స్ ఏ లిస్ట్. ఓకే, ఆ లిస్ట్లో ఏముంది? ఆ లిస్ట్లో ఏముంది? ఎవ్రీ కీ వాల్యూ పేరు కూడా ఒక టపుల్ లాగా, సపరేట్ టపుల్ లాగా క్రియేట్ చేసి రిప్రజెంట్ చేయబడింది. అబ్జర్వ్ చేయండి. ఓకే, రైట్. సో ఇది ఏం చేస్తుంది అయితే ఐటమ్స్ అన్నది? ఎస్ అండి, టపుల్, టపుల్, ఎస్ అండి. ఓకే, సో ఐటమ్స్ అన్నది ఏం చేస్తుంది అని అంటే, సో కోర్స్ డాట్ ఐటమ్స్, సో ఐటమ్స్ అనేది ఏం చేస్తుంది అంటే దాని యొక్క రిప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అది ఏం చేస్తుంది? సో ఇట్ రిటర్న్స్, ఇట్ రిటర్న్స్ ఏ లిస్ట్. ఓకే, ఇట్ రిటర్న్స్ ఏ లిస్ట్. ఓకే, ఆ లిస్ట్లో ఏముంటుంది? కంటైనింగ్, కంటైనింగ్ ఏ టపుల్ ఫర్ ఈచ్ కీ వాల్యూ పేర్, ఈచ్ కీ వాల్యూ పేర్. సో ప్రతి కీ వాల్యూ పేర్కి కూడా ఒక టపుల్ ఉంటుంది ఆ లోపల. ఓకేనా? సో అంటే ఇది ఒక లిస్ట్ని రిటర్న్ చేస్తుంది. ఆ లిస్ట్లో ఏముంటుందయ్యా అంటే ప్రతి కీ వాల్యూ పేర్కి కూడా ఒక టపుల్ అన్నది క్రియేట్ అవుతుంది. ఒక్కొక్క టపుల్లో ఒక్కొక్క కీ వాల్యూ పేర్ అన్నది మనకి ఇక్కడ రిప్రజెంట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అవుట్పుట్ అవునా కాదా చూడండి. ఎస్. ఓకే, ఒక లిస్ట్ క్రియేట్ అయింది. అందులో ప్రతి కీ వాల్యూ పేరుకి కూడా ఒక టపుల్ అన్నది క్రియేట్ అవ్వడం జరిగింది. ఒక టపుల్, ఒక టపుల్. ఓకే, సో ప్రతి టపుల్లో కూడా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రతి టపుల్లో కూడా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది కీ, సెకండ్‌ది వాల్యూ. ఓకే, సో E1 వాల్యూ 1. ఓకే, అలాగే సెకండ్ టపుల్లో కీ 2 దాని తాలూకా వాల్యూ 2. అలాగే థర్డ్ టపుల్ కీ 3 వాల్యూ 3. ఓకే, సో అలాగా మనకి ప్రతి కీ వాల్యూ పేరుకి కూడా ఒక టపుల్ అన్నది క్రియేట్ అయింది. ఓకే, సో లిస్ట్ ఆఫ్ టపుల్స్ అన్నమాట. సో ఇట్ రిటర్న్స్ ఏ లిస్ట్ దట్ కంటైనింగ్ ఏ టపుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కీ వాల్యూ పేర్. ఓకే, సో ఆ విధంగా కోర్స్ ఐటమ్స్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది. సో కోర్స్ కీస్ అంటే ఓన్లీ కీసే వస్తాయి. డిక్ట్ అండర్ స్కోర్ కీస్ అనే లిస్ట్లో మనకి ఇస్తుంది. కోర్స్ వాల్యూస్ అంటే ఓన్లీ
వాల్యూస్ మాత్రమే వస్తాయి. డిక్ట్ అండర్ స్కోర్ వాల్యూస్ అనేటటువంటి ఒక లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అదే కోర్స్ డాట్ ఐటమ్స్ అంటే డిక్ట్ అండర్ స్కోర్ ఐటమ్స్ అనే ఒక లిస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ లిస్ట్‌లో ఏముంటాయి అంటే ప్రతి కీ వాల్యూ పేరుకి ఒక సెపరేట్ టపుల్ లాగా రిప్రజెంట్ చేస్తూ ఆ లిస్ట్ అన్నది ఉంటుంది. సో, ప్రతిదానికి కూడా అది నేమింగ్ ఇచ్చుకుంటుంది. అది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా? రైట్. సో, ఆ విధంగా మనకి ఐటెమ్స్ అనేది ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. అర్థమవుతుందా అండి? ఓకే. రైట్. సో, ఇక మనకి ఒకే ఒక్కటి ఉండిపోయింది. ఏంటది? ఫ్రమ్ కీస్ అని చెప్పి. ఓకే. సో, ఫ్రమ్ కీస్ అనేది ఒక్కటే ఉండిపోయింది. ఆ ఫ్రమ్ కీస్ అన్నది ఏం చేస్తది? ఫ్రమ్ కీస్ అన్నది ఏం చేస్తది? ఓకే. సో, ఫ్రమ్ కీస్ అన్నది ఏం చేస్తది అంటే, ఫ్రమ్ కీస్ అనేది ఏం చేస్తదంటే, ఇట్ రిటర్న్స్ ఎ డిక్షనరీ. ఓకే. ఇట్ రిటర్న్స్ ఎ డిక్షనరీ విత్ ద స్పెసిఫైడ్, స్పెసిఫైడ్ కీ అండ్ వాల్యూ. ఓకే. సో, specified key and value or keys and values. Okay, so specified keys and value, specified keys and value. Okay, so from keys. సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ఎ డిక్షనరీ విత్ ద స్పెసిఫైడ్ కీస్ అండ్ వాల్యూ అంటున్నాం. సో ఇక్కడ మనం ఫ్రమ్ కీస్కి ఇన్పుట్గా ఏమిస్తామంటే, ఓకే, సో మనము ఒక టపుల్ ఇస్తాము. ఓకే. ఒక టపుల్ ఇస్తాము. అలాగే దాంతో పాటు ఒక వాల్యూ కూడా ఇస్తాము. సో, ఎక్స్, వై అని చెప్పి ఒక రెండిటిని మనం దీనికి ఇన్పుట్‌గా ఇస్తాము. వేర్ ఎక్స్ ఈజ్ ఏ టపుల్ ఆఫ్ కీస్ అనమాట. అండ్ వై ఈజ్ ఏ వాల్యూ. వై ఈజ్ ఏ వాల్యూ. ఓకే. సో, వై ఈజ్ ఏ వాల్యూ. సో, వై అనేది సింపుల్‌గా ఒక వాల్యూ అండ్ ఎక్స్ అనేది ఏంటి అంటే ఒక టపుల్ ఆఫ్ కీస్ అన్నమాట. ఓకే. సో, దాన్ని మనం ఇన్పుట్‌గా దీనికి ఇస్తే అది ఏం చేస్తదయ్యా అనేది మీకు క్లియర్‌గా నేను చూపిస్తాను. సో, ఫస్టు నేను ఒక టపుల్‌ని క్రియేట్ చేసుకుంటాను. ఆ టపుల్‌లో ఓన్లీ కీస్‌ని మాత్రమే నేను క్రియేట్ చేసుకుంటాను. ఓకే. సో, నేము, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మోడ్. ఓకే. సో, నేము, మోడ్ ఇలాగా. సో, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, వై. ఓకే. ఇక్కడ ఎక్స్ అనేది నేమ్ వాడామా? ఓకే. సో, ఏ, బి, సి. ఓకే. సో, ఇవేంటంటే ఎ టపుల్ ఆఫ్ కీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎ టపుల్ ఆఫ్ కీస్. ఓకే. సో, ఒక టపుల్ ఉంది. అందులో సమ్ లిస్ట్ ఆఫ్ వాల్యూ, ఏవో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని మనం కీస్‌గా తీసుకుంటున్నాము. ఓకే. సో, అలాగే దీని మీనింగ్ కూడా నేను క్లియర్‌గా చెప్తాను, వరీ అవ్వొద్దు. ఓకే. సో, అలాగే వై ఒక వేరియబుల్ తీసుకొని దాన్ని ఒక వాల్యూ తీసుకున్నాము. ఓకే. సో, ఇది సింపుల్‌గా ఒక వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్‌లో మనకెలా ఉంటుందంటే ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఏదో మనం ఏదో ఫైండ్ ఔట్ చేస్తున్నప్పుడో, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడో మధ్యలో మనకి ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ రావచ్చు. ఓకే. సో, ఇప్పటికిప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్‌తోని మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేసేయాలి అని మనకు అనిపించిందనుకోండి. ఓకే. సో, ఈ లిస్ట్ ఆఫ్ కీస్‌తోని ఆటోమేటిక్‌గా ఒక డిక్షనరీ క్రియేట్ అయిపోవాలి. సో, ఇనీషియల్‌గా అన్నిటికి ఏదో ఒక వాల్యూ ఇచ్చేద్దాము. తర్వాత ఆ వాల్యూస్‌ని మనం అప్డేట్ లాంటి ఫంక్షన్స్ యూజ్ చేసుకొని అప్డేట్ చేసుకుందాం. ఓకే. సో, ఇనీషియల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆహ్, ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఓకే. సో, ప్రతిసారి కూడా ఇయర్ కూడా మనం నెక్స్ట్ ఇయర్‌కి వెళ్తూ ఉంటాం కదా చదువుకున్నప్పుడు. సో, అలా వెళ్తున్నప్పుడు ఇనీషియల్‌గా అందరి మార్క్స్ కూడా 0 ఉంచండి. ఎగ్జామ్ అయిన తర్వాత ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో అది అప్డేట్ చేద్దాం అని మనకు అనిపించిందనుకోండి. అప్పుడేం చేస్తాము, ముందే ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసుకొని, సో, ప్రతి ఒక్కరి నేము రాసుకుంటాం. ఆ పక్కన 0 రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ అవుతుందో, అయిన తర్వాత అప్పుడు దాని రిజల్ట్ బట్టి అవి మోడిఫై చేస్తూ ఉంటాం. ఓకే. సో, అలాగా మనకేదైనా ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనకొక రిక్వైర్మెంట్ వచ్చింది. అక్కడేవో లిస్ట్ ఆఫ్ ఏవో మనకి ఐటెమ్స్ ఉన్నాయి. వాటితో ఆటోమేటిక్‌గా మనం ఒక డిక్షనరీ క్రియేట్ చేసేయాలి అని మనకనిపించిందనుకోండి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకొక డిక్షనరీ క్రియేట్ చేయాలనిపించింది. ఓకే. సో, ఫస్ట్‌ది ఫస్ట్ స్టూడెంట్ నేమ్, అతనికి 0 మార్క్స్.
ఓకే, అలాగే సెకండ్ స్టూడెంట్ నేమ్ అతనికి ఇనీషియల్గా 0 మార్క్స్, ఆ తర్వాత థర్డ్ స్టూడెంట్ నేమ్ అతనికి ఇనీషియల్గా 0 మార్క్స్. ఓకే, సో ఇలా ఇనీషియల్గా మన దగ్గర ఉండేటటువంటి ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్తో ఒక డిక్షనరీ అప్పటికప్పుడు మనం క్రియేట్ చేయాలనిపించింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, మళ్ళీ ఈ వాల్యూస్ చూసుకొని అప్పటికప్పుడు మనం టైప్ చేసుకొని ఒక డిక్షనరీ క్రియేట్ చేస్తామా? అలా కాకుండా మనకి ఫ్రమ్ కీస్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఫ్రమ్ కీస్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఆ ఫ్రమ్ కీస్ అనేది ఏం చేస్తుందో చూడండి మీరు. సో నా దగ్గర ఏ, అలాగే బి, అలాగే సి అని చెప్పి ఒక టపుల్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, సో నేను ఇనీషియల్గా ప్రతి ఒక్కరిది 0 సెట్ చేస్తూ ఒక డిక్షనరీ అప్పటికప్పుడు క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో క్రియేట్ చేయాలనుకుంటున్నప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తాను తెలుసా? సో డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ అని చెప్పి ఏదైతే ఎక్స్ కామా వై ఉందో ఓకే, సో వాటిని ఇస్తూ వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని న్యూ అనేటటువంటి ఒక వేరియబుల్లో స్టోర్ చెయ్యు అని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫ్రమ్ కీస్ అనేది ఏం చేస్తుందో తెలుసా? ఎక్స్ అనేటటువంటి టపుల్ ఏదైతే ఉందో మన దగ్గర సెట్ ఆఫ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో టపుల్ ఆఫ్ ఐటమ్స్ వాటన్నిటినీ కీస్గా తీసుకొని ఇక్కడ వై మనం పాస్ చేసాం కదా, వైకి ఇనీషియల్ వాల్యూ ఎంత ఇచ్చాము? 0 ఇచ్చాం. కాబట్టి వాటి తాలూకా ప్రతి దాని తాలూకా వాల్యూ 0కి సెట్ చేస్తూ ఓకే, సో కీస్ని మనకి ఏదైతే టపుల్లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో వాటిని కీస్గా తీసుకుంటూ ఈ వాల్యూ ఏదైతే ఇనీషియల్గా ప్రతిదానికి సెట్ చేయమని చెప్తున్నామో దాన్ని ప్రతిదానికి వాల్యూగా సెట్ చేస్తూ అప్పటికప్పుడు డైనమిక్గా ఒక డిక్షనరీ క్రియేట్ చేసి పెడుతుంది. అర్థమవుతుందా? సో ఏముంది సార్, జస్ట్ ఈ 3 ఉన్నాయి కాబట్టి మనం ఆటోమేటిక్గా ఒక డిక్షనరీ టైప్ చేసి మనం క్రియేట్ చేసేయలేమా అంటే, సో ఒక చిన్న క్లాస్ అయితే మనం ఒక ముగ్గురో నలుగురో ఐదుగురో 10గురో ఒక 20 మందో అయితే మనం చూసి డిక్షనరీ క్రియేట్ చేస్తామేమో. అలా కాదు కదా. ఒక అమెజాన్ డేటాబేస్ లాంటి పెద్ద ఒక యూనివర్సిటీ డేటాబేస్ ఉందనుకోండి, ఆ యూనివర్సిటీ డేటాబేస్ మొత్తానికి మనం ఒక టాలెంట్ టెస్ట్ పెడుతున్నాము. సో ఇనీషియల్గా ప్రతి ఒక్కరు ఎంతమంది లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారో అందరినీ తీసుకున్నాము, వాళ్ళందరిది కీస్గా పెట్టుకున్నాము. సో పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఇనీషియల్గా 0 వేసుకున్నాము. ఎగ్జామ్ తర్వాత అప్డేట్ చేయాలనుకుంటున్నాము. సో అలాగ అప్పటికప్పుడు డిక్షనరీ డైనమిక్గా మనకు క్రియేట్ అవ్వాలంటే అప్పటికప్పుడు డైనమిక్గా ఒక డిక్షనరీ క్రియేట్ అవ్వాలంటే, సో మళ్ళా మనం ప్రతి ఒక్కరిది యూనివర్సిటీలో ఏదైతే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారో ఆర్ ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరిది కలిపి ఒక డిక్షనరీ క్రియేట్ చేసుకుంటామా? టైప్ చేసి చెయ్యం కదా. సింపుల్గా మన దగ్గర ఒక టపుల్ ఉంది. ఓకే, ప్రతి ఒక్కరికి ఇనీషియల్గా 0 సెట్ చేయాలని మనకు తెలుసు. అప్పుడు సింపుల్గా ఏం చేస్తాము? ఫ్రమ్ కీస్ వాడేస్తాం అనమాట. సో డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ ఆఫ్ ఎక్స్ వై అంటాం. సో వై అనొచ్చు, లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా వాల్యూ కూడా 0 ఇచ్చేయచ్చు. ఫైన్. ఓకే, సో అనగానే అదేం చేస్తుందంటే ఎక్స్ అనే టపుల్లో ఏవైతే కీస్ ఉన్నాయో వాటితో సింపుల్గా ఒక డిక్షనరీని క్రియేట్ చేసి రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు నేను ప్రింట్ ఆఫ్ న్యూ టైప్ ఆఫ్ న్యూ అండ్ ఐడి ఆఫ్ న్యూ అని నేను అన్నాను అనుకోండి, అది ఏమైందో చూడండి. సో ఏ అనేటటువంటి టపుల్లో ఏవైతే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో వాటిని కీస్గా పెడుతూ ఏదైతే నేను నెక్స్ట్ వై వాల్యూ ఏదైతే ఇనీషియల్ వాల్యూ ప్రతిదానికి సెట్ చేయమని చెప్పానో దాన్ని వాల్యూగా పెడుతూ ఆటోమేటిక్గా ఆన్ ద ఫ్లై మనకి ఒక డిక్షనరీని క్రియేట్ చేసింది అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఫ్రమ్ కీస్ అన్నది ఏం చేస్తుంది, సో ఒక టపుల్ ఆఫ్ కీస్ని అలాగే ఒక ఇనీషియల్ వాల్యూ ఎంత వాల్యూ ఇవ్వాలో ఆ వాల్యూని మనం పంపిస్తే సో వాటిని బేస్ చేసుకొని ఓకే ఒక డిక్షనరీని ఆన్ ద ఫ్లై మనకి క్రియేట్ చేసిస్తుంది. డైనమిక్గా ఒక డిక్షనరీ క్రియేట్ చేసిస్తుంది. ఆ న్యూలీ క్రియేటెడ్ డిక్షనరీని మనకి రిటర్న్ చేస్తే దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ డిక్షనరీని మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఎలా ఉంటుంది ఆ డిక్షనరీ? ఇనీషియల్గా ఏవైతే టపుల్లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కీస్గా మారిపోతాయి. ఆ డిక్షనరీలో ఏదైతే ప్రతిదానికి ఇనీషియల్ వాల్యూ పెట్టమన్నామో ఆ ఇనీషియల్ వాల్యూయే ప్రతిదానికి సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయి ఆటోమేటిక్గా
డిక్షనరీ అనేది ఆన్ ద ఫ్లై క్రియేట్ అయిపోతుంది అని చెప్పి చెప్తున్నాను. అర్థమవుతుందా? సో, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా ఇలాంటి రిక్వైర్మెంట్ రావచ్చు. ఓకే. ఒక డిక్షనరీ ఆన్ ద ఫ్లై క్రియేట్ చేయాలి. నా దగ్గర లిస్ట్ ఆఫ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కీస్‌గా మారిపోవాలి. ఒక వాల్యూ ఇస్తాను డిఫాల్ట్ వాల్యూ. ఆ వాల్యూ అన్నిటికి సెట్ అయిపోవాలి. తర్వాత మార్చుకుందాం అప్డేట్ మెథడ్‌తో. ఓకే. అన్నట్టుగా ఒక డిక్షనరీ ఆన్ ద ఫ్లై క్రియేట్ అవ్వాలి అంటే యెస్ ఫ్రమ్ కీస్ నుండి మనం హ్యాపీగా డిక్షనరీని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? యెస్. ఓకే. రైట్. సో, ఆ విధంగా మనము డిక్షనరీస్‌ని క్రియేట్ చేయొచ్చు. సో, ఎంతవరకు అర్థమైందిది? ఇప్పటివరకు చెప్పినవి ఎంతవరకు అర్థమయ్యాయి? క్లారిటీ ఉందా? క్లారిటీ ఉందా అండి? సార్ ఒక డౌట్ ఉంది సార్. యెస్ అండి. సార్ ఇప్పుడు లైక్ కోర్స్ ఉంది కదా సార్, దానికి యూజ్ చేయలేమా సార్ ఇంకా మనం ఫ్రమ్ కీస్ అనేది అసలు వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుందా దేని ఆల్టర్నేటివ్గా యూజ్ చేయడానికి? దేనికండి? ఫ్రమ్ కీస్ ఉంది కదా సార్ మనకి అవును. ప్రీ డిఫైన్ ఫంక్షన్, అవును. అది కోర్స్ ఉంది కదా సార్ ఇక్కడ. ఆహా! కోర్స్ లో మనం యూజ్ చేసేది అనుకుంటా సార్, ఆల్రెడీ క్రియేట్ అయ్యి ఉంది కాబట్టి డిక్షనరీ. అంటే ఆల్రెడీ డిక్షనరీ క్రియేట్ అయింది కదా! యాక్చువల్‌గా ఫ్రమ్ కీస్ అన్నది మనకి అడుగుతున్నటువంటి ఇన్‌పుట్ వేరు కదా! ఫ్రమ్ ఓకే. కీస్ అన్నది ఒక ఫ్రమ్ కీస్ అనేది ఏదైనా ఒక లిస్ట్ కొత్తగా ఆఫ్ క్రియేట్ చేయాలి వాల్యూస్‌ని సార్. తీసుకొని ఒక న్యూ డిక్షనరీ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తామనమాట. ఓకే. ఓకే సార్. యాహ్! విష్ణు గారు. అండ్ కెన్ వి యాడ్ 2 డిక్షనరీస్ అని అడుగుతున్నారు లిఖిత గారు. ఆ! యాడ్ చేయొచ్చు. సో, 2 డిక్షనరీస్ మనం యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చండి. ఓకే. సో, ఎలా యాడ్ చేస్తాము? మనకు అప్డేట్ ఉంది కదా! అప్డేట్ ఉంది కదా! అప్డేట్‌తో మనం కావాలనుకుంటే యాడ్ చేయొచ్చు. యెస్. ఓకే. సో, అప్డేట్ ఉంది కదా! సో, కోర్స్ డాట్ అప్డేట్ ఆఫ్ ఒక కీ వాల్యూ పేరు ఇచ్చాము. కోర్స్ డాట్ అప్డేట్ ఆఫ్ ఒక కీ వాల్యూ పేరు ఇచ్చాము. ఓకే. సో, ఇదే మనం కోర్స్ డాట్ అప్డేట్ ఆఫ్ కోర్స్ 1 అన్నామనుకోండి. ఇక్కడ కీ వాల్యూ పేరు మనం ఇవ్వకుండా వేరే డిక్షనరీది కూడా మనం ఇక్కడ ఇచ్చామనుకోండి. అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌గా ఆ 2 కూడా మెర్జ్ అయిపోతాయి. ఆ 2 కూడా యాడ్ అయిపోతాయి. ఓకే. సో, చూద్దామా ఒకసారి? యెస్. సో కోర్స్ తీసుకుందాం. ఓకే. సో, ఎక్కడ చాలా ముందుకెళ్ళిపోయింది. ఓకే. సో, కోర్స్ తీసుకున్నాను. సో, తీసుకున్న తర్వాత ఇప్పుడు కోర్స్ 1 అంటాను. కోర్స్ 1 అని మరొక డిక్షనరీ క్రియేట్ చేస్తాను నేను. ఓకే. సో, మరొక డిక్షనరీ ఇక్కడ దీంట్లో ఏం రాస్తానంటే సాఫ్ట్‌వేర్ ఏం యూజ్ చేస్తున్నాము అనేది రాస్తాను. సో, సాఫ్ట్‌వేర్ ఈస్ జూమ్. ఓకే. సో, సాఫ్ట్‌వేర్ ఈస్ జూమ్ అండ్ షెడ్యూల్ ఈస్ షెడ్యూల్ ఈస్ ఆహ్ మండే టు ఫ్రైడే అట్ 8 పీఎం క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఇలాగా సమ్ రాండమ్ వాల్యూస్‌తో నేను మరొక డిక్షనరీ క్రియేట్ చేశాను. ఓకే. కోర్స్ 1 అనే డిక్షనరీ క్రియేట్ చేశాను. ఇప్పుడు సింపుల్‌గా నేను కోర్స్ డాట్ అప్డేట్ ఆఫ్ సో, అప్డేట్ అనేది మన నుండి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తోంది? ఇక్కడ మనం ఏదైతే డిక్షనరీ రూపంలో మనం కీ వాల్యూ పెయిర్స్ ఇవ్వాలి. సో, కీ వాల్యూ. సో, ఇక్కడ ఒక కీ వాల్యూ పెయిర్ ఏదైతే మనం ఇస్తున్నామో ఓకే. ఒక కీ వాల్యూ పెయిర్ ఏదైతే ఇస్తున్నామో, ఒక కీ వాల్యూ పెయిర్ అనే కాదు, మనం ఎన్ని కీ వాల్యూ పెయిర్స్ అయినా ఇవ్వొచ్చనమాట. సో, ఎన్ని కీ వాల్యూ పెయిర్స్ అయినా ఇవ్వచ్చు. ఓకే. సో, ఇస్తే ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఈ కోర్స్‌లో సేమ్ కీస్‌తో గనక ఆల్రెడీ కీస్ ఉంటే ఈ వాల్యూస్ వెళ్ళి అక్కడ అప్డేట్ అయిపోతాయి. లేదు మనం చూసాం కదా! ఒకవేళ ఈ కీస్ గనక అక్కడ లేవనుకోండి అప్పుడు ఏమవుతది ఆటోమేటిక్‌గా? అప్పుడేమవుతది? ఇవి ఇన్సర్ట్ అయిపోతాయి. అది చూసాం కదా! సో, అలాగే ఇక్కడ మనము
కీ వాల్యూ పెయిర్స్ ఇలా ఇక్కడే మనం టైప్ చేయొచ్చు. లేదు అంటే వేరే ఆల్రెడీ ఉన్న డిక్షనరీని కూడా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ మనం కోర్స్ 1 అన్నాము అంటే ఆటోమేటిక్‌గా మనం ఇక్కడ బ్రాకెట్‌లో ఈ కోర్స్ 1 అంటే ఏంటి? వితిన్ కర్లీ బ్రేసెస్‌లో కీ వాల్యూ పెయిర్సే కదా! అవి ఇక్కడికి వచ్చినట్టే కదా ఆటోమేటిక్‌గా. ఓకే. సో, కోర్స్ డాట్ అప్డేట్ ఆఫ్ కోర్స్ 1 అంటాను నేను. కోర్స్ డాట్ అప్డేట్ ఆఫ్ కోర్స్ 1 అంటాను. ఇప్పుడు చూద్దామా ఒకసారి ప్రింట్ ఆఫ్ కోర్స్. ప్రింట్ ఆఫ్ కోర్స్. సో, చూడండి. ప్రింట్ ఆఫ్ కోర్స్ అంటే ఏమైంది? సో, నేమ్, మోడ్, డ్యూరేషన్, సాఫ్ట్‌వేర్. సో, డ్యూరేషన్ వరకే కదా కోర్సు. ఇక్కడ నుండి కోర్స్ 1 కదా! 2 కలిపి కోర్స్‌లో అప్డేట్ అయిపోయింది చూడండి. ఓకే. సో, ఇలా మనం 2 డిక్షనరీస్‌ని యాడ్ చేయొచ్చు కూడా. సో, అప్డేట్‌లో డైరెక్ట్‌గా మీరు డిక్షనరీ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్ ఇవ్వచ్చు. ఓకే. లేదు అనుకుంటే ఆల్రెడీ ఒక డిక్షనరీని ముందే క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్‌ని కూడా ఇక్కడ ఇవ్వచ్చు. మొత్తానికి ఇది ఏం చేస్తది? ఈ కోర్స్ 1లో ఏదైతే ఆ కీ వాల్యూ పెయిర్స్ ఉన్నాయో, ఆ కీస్ గనక ఇందులో ఆల్రెడీ ఉంటే వీటి వాల్యూస్‌ని ఇక్కడ రీప్లేస్ చేస్తది. అప్డేట్ చేసేస్తది వాల్యూస్‌ని. అలా కాదు ఈ కీస్ ఏవైనా ఇక్కడ లేవు అంటే ఇన్సర్ట్ చేస్తది. అంతే కదా! సో, ఆ విధంగా మనకి ఇది వర్క్ అవుతుంది అని చెప్పి చెప్తున్నాననమాట. ఓకేనా? రైట్. సో, అది ఫ్రెండ్స్ మనకి. ఓకే. సో, దట్స్ అబౌట్ డిక్షనరీస్. ఓకే. సో, క్లారిటీ వచ్చిందా అండి? లిఖిత గారు. యెస్. యెస్. యాహ్! ఓకే. సో, యెస్. నీడ్ మోర్ ప్రాక్టీస్ సార్ అంటున్నారు కరుణాకర్ గారు. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఏదైతే క్లాస్ చెప్పామో రికార్డింగ్ మీ చేతిలో ఉంటది. ఓకే. సో, రికార్డింగ్ చేతిలో ఉంది. ఎప్పుడైనా చూడొచ్చు అని మాత్రం దయచేసి అనుకోకండి. ఇప్పుడు క్లాస్ విన్నారు కాబట్టి ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేసి వదిలేయండి. ఓకే. సో, తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మీకు రివ్యూ చేయాలంటే ఎన్ని సార్లైనా చేసుకుందురు గాని ఫ్యూచర్‌లో. బట్ ఇప్పుడైతే మాత్రం ఫ్రెష్‌గా క్లాస్ విన్నారు కాబట్టి సో, మరొకసారి వింటూ ప్రతీదీ ప్రాక్టీస్ చేసేయండి. ఒకసారి ప్రాక్టీస్ చేస్తే లాంగ్ టైమ్ గుర్తుంటుంది అని చెప్పి చెప్తున్నాననమాట. ఓకే. సో, రికార్డింగ్స్ చేతిలో ఉంటాయి. లైఫ్ టైమ్ యాక్సెస్ కదా! ఎప్పుడైనా చూసుకుందాము అని అనుకుంటే మాత్రం అది అలాగే ఎప్పుడైనా అని అయిపోతదనమాట. ఓకే. మనం చూస్తూనే ఉన్నాం కదా! చాలా సార్లు. యెస్. ఓకే. సో, ఆహ్, కెన్ వి అసైన్ ఎ కీ టు పర్టిక్యులర్ వాల్యూ? అంటే జనరల్‌గా కీస్‌ని బేస్ చేసుకొని వాల్యూస్ ఉంటాయి తన్మయ్ గారు. ఓకే. ఎందుకంటే కీస్ అన్నవి ఇక్కడ ఇమ్యూటబుల్ అనమాట. ఒక కీ మనం ఒకసారి క్రియేట్ చేశాక యూనిక్ కదా! కీ అన్నది అది మారదు. కాబట్టి కీని బేస్ చేసుకొని వాల్యూస్ వస్తాయి గానీ, ఒక వాల్యూకి కీని తీసుకెళ్ళి అసైన్ చేయాలి అంటే కుదరదు. దాన్ని ఒక న్యూ కీ వాల్యూ పెయిర్‌గా మనం ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి మీరు వై వాల్యూలో మీరేం చేశారు? వై వాల్యూలో ఒకసారి చార్ట్ చూడండి మిగతా వాళ్ళు కూడా. సో, వైలో ఒక డిక్షనరీ తీసుకున్నారు మీరు. ఎక్స్‌లో ఒక డిక్షనరీ తీసుకున్నారు. వైలో ఒక డిక్షనరీ తీసుకున్నారు. ఫ్రమ్ కీస్ అని చెప్పి ఎక్స్‌వై అన్నారు. ఇప్పుడేమైంది? సో, చూసారా ఏమైందో? సో, ప్రతిదానికి కూడా వాల్యూగా ఏం సెట్ అయిపోయింది? మీరిచ్చిన వై వాల్యూ వెళ్లి సెట్ అయిపోయింది. అదే చెప్తున్నాను. సో, వై వాల్యూ మీరు ఇనీషియల్‌గా నేను 0 ఇచ్చాను కాబట్టి అన్నిటికి 0 సెట్ అయింది. ఓకే. అన్నిటికి 0 సెట్ అయింది. మీరిక్కడ వై వాల్యూ హోల్ ఆహ్, ఇచ్చారు కాబట్టి హోల్ సెట్ ఇచ్చారు కాబట్టి హోల్ సెట్ వెల్ అసైన్ అయిపోయింది అంతే. ఓకే. సో, ఇనీషియల్ వాల్యూ. అయితే మీరు ఆ ఇనీషియల్ వాల్యూ మార్చేసుకోవచ్చండి. మార్చేసుకోవచ్చు. ఇనీషియల్ వాల్యూ ఏదైతే ఉందో 1, 2, 3 దాన్ని తీసేసి ఇంకోటి పెట్టుకుంటారు అప్‌డేట్ ద్వారా. ఓకే. నెక్స్ట్. బట్ కీస్ మాత్రం మనం మార్చలేం. ఓకే. సో, కీని బట్టి వాల్యూ వస్తది గానీ, వాల్యూని బట్టి కీ అనేది మనం లింక్ చేయలేమనమాట. అదైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే. రైట్. సో, జస్ట్ ఒకే ఒక్క కాన్సెప్ట్ ఒక డిక్షనరీలో ఇంకో డిక్షనరీ పెట్టగలమా లేదా చూసేద్దాం. ఓకే. సో, ఎక్స్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇండెక్స్‌కి ఓకే. 100 అంటాను. అలాగే 2 ఇండెక్స్‌కి సో, ఇండెక్స్ కాదు సారీ. 2 కీకి 200 అంటాను.
అలాగే 3 కీకి 300 అంటాను అని అంటూ నెక్స్ట్ది నేనేం చేస్తానంటే ఇంకొక డిక్షనరీ పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఇందులో నేనేం చేస్తానంటే సమ్ ఏ అనే దానికి ఓకే, సో ఏ అనే దానికి ఏబిసి అనే వాల్యూ, ఏ అనే దానికి ఏబిసి అనే వాల్యూ, అలాగే బి అనే దానికి అగైన్ ఏబిసి వాల్యూ ఇలా ఇచ్చాను. ఓకే, సో కీ వాల్యూ పేర్స్ నేను 1 2 3 తీసుకున్నాను, 100 200 300. ఆ తర్వాత నెక్స్ట్ది నేను ఏం చేశానంటే ఒక డిక్షనరీ తీసుకున్నాను. కీ వాల్యూ పేరు బదులుగా ఒక డిక్షనరీ తీసుకున్నాను. అయితే ప్రతిదానికి కీ ఉండాలి కాబట్టి దీన్ని 4 అంటాను. ఓకే, 4 అన్నది కీ, దాని తాలూకా వాల్యూ వచ్చి సింపుల్ వాల్యూ కాదు, డిక్షనరీ. ఓకే, సో సింపుల్ వాల్యూస్ ఇచ్చాను, ఫోర్త్ కీకి మాత్రం ఒక డిక్షనరీ ఇచ్చాను. ఓకే, సో ఇలా ఇవ్వచ్చా అంటే చూడండి, ఇవ్వచ్చా ఇవ్వకూడదా? హ్యాపీగా ఇవ్వచ్చు. ఓకే, సో x(4) అని నేను అన్నానంటే ఎస్, నాకు అది వస్తుంది. x(4) అంటే ఆ టోటల్ డిక్షనరీ మొత్తం ఆ వాల్యూ ఏదైతే ఉందో అది రిట్రీవ్ అవుతుంది. నేను ప్రింట్ ఎక్స్ అలాగే టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాను అనుకోండి. ఓకే, సో నాకు టోటల్ అది డిక్షనరీ మొత్తం వస్తుంది. అందులో ఒక్కొక్క దాన్ని నేను చూడాలనుకున్నా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x(1), ఓకే, సో టైప్ ఆఫ్ x(1) అన్నాను అనుకోండి. ఎస్, సో x(1) అంటే ఏంటి? 1 కీ దగ్గర ఉండేటటువంటి వాల్యూ 100. ఓకే, ఆ x(1) అనేది ఏం టైపు అంటే ఇంటిజర్ టైపు. వాల్యూ ఏ టైపు? ఇంటిజర్ టైపు. ఓకే, సో అలాగే x(2) అనేది ఎస్, అది కూడా ఇంటిజర్ టైపే. అదే x(4) ఎలిమెంట్ ఏదైతే ఉందో ఓకే, సో అది ఏంటి అంటే x(4) దగ్గర ఉన్నది ఒక డిక్షనరీ, ఆ వాల్యూ వచ్చింది, అండ్ దట్ టైప్ ఈజ్ డిక్షనరీ అని చెప్పి వచ్చింది. సో ఒక డిక్షనరీలో ఇంకొక డిక్షనరీని మనం హ్యాపీగా పెట్టొచ్చు. ఓకే, ఒక డిక్షనరీలో ఇంకో డిక్షనరీని హ్యాపీగా పెట్టొచ్చు. అలాగే ఒక డిక్షనరీలో ఒక లిస్ట్ని పెట్టగలమా? ఒక డిక్షనరీలో ఒక లిస్ట్ని పెట్టగలమా? సో లిస్ట్ అంటే ఇంకా కీ వాల్యూ పేర్స్ కాదు కదా. లిస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30. ఓకే, సో ఒక డిక్షనరీలో ఒక లిస్ట్ని పెట్టగలమా అంటే ఎస్, హ్యాపీగా పెట్టొచ్చు. అలాగే ఒక డిక్షనరీలో టపుల్ని మనం పెట్టగలమా అంటే ఎస్, హ్యాపీగా పెట్టొచ్చు. అర్థమవుతుందా? సో ఒక డిక్షనరీలో మనం నెస్టెడ్ డిక్షనరీస్ పెట్టొచ్చు, అలాగే ఒక డిక్షనరీలో లిస్ట్ పెట్టొచ్చు, ఒక డిక్షనరీలో టపుల్ పెట్టొచ్చు, అలాగే ఒక డిక్షనరీలో సెట్ మనం పెట్టగలమా అంటే ఎస్, మనం సెట్ కూడా పెట్టొచ్చు. x(4) అని నేను అన్నానంటే ఏమొస్తుంది? సెట్ వస్తుంది. నవ్ ఇట్ ఈస్ ఎ సెట్ కదా. సో x(4) ఎలిమెంట్కి వాల్యూ ఏముంది? 10 20 30 ఉంది. విచ్ టైప్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ ఎ సెట్. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం పెట్టొచ్చు. అలాగే ఒక లిస్ట్లో మనం డిక్షనరీ పెట్టగలమా? x(10 20), ఓకే, దాంతో పాటు ఒక డిక్షనరీ కూడా నేను పెట్టాలంటే పెట్టొచ్చా? ఆ తర్వాత 40 ఇస్తాను. ఓకే, సో పెట్టొచ్చా అంటే చూద్దామా. 1కి 10 అలాగే 2కి 20 ఒక డిక్షనరీ పెట్టాను. ఓకే, సో 10 20 అనేవి ఎలిమెంట్స్, ఆ తర్వాత ఇది డిక్షనరీ, ఆ తర్వాత మళ్ళీ ఎలిమెంట్. పెట్టొచ్చా అంటే హ్యాపీగా పెట్టొచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఎక్స్ నేను అన్నాను అనుకోండి, ఎక్స్ కామా టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనకు అది వస్తుంది. ఓకే, సో ఒక లిస్ట్లో మనం డిక్షనరీ హ్యాపీగా పెట్టొచ్చు. ఓకే, అలాగే ఒక టపుల్లో మనం డిక్షనరీ పెట్టగలమా అంటే పెట్టొచ్చు. బస్ అంతేనా? పెట్టొచ్చా పెట్టలేమా? పెట్టొచ్చు హ్యాపీగా. ఒక టపుల్లో కూడా మనం డిక్షనరీ పెట్టొచ్చు. ఒక సెట్లో మనం డిక్షనరీ పెట్టొచ్చా అంటే చూడండి, ఒక సెట్లో మనం డిక్షనరీ పెట్టొచ్చా అంటే మారిపోయింది. సెట్లో డిక్షనరీ అనేది పెట్టలేం. ఎందుకు? మనకు తెలుసు సెట్లో ప్రతి ఎలిమెంటు కూడా హ్యాషబుల్. హ్యాష్ కోడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకే, ఏదైతే హ్యాష్ కోడ్ జనరేట్ అవ్వాలంటే కంపల్సరీగా అందులో ఉండే ఎలిమెంట్ అన్నది ఏమవ్వాలి? ఇమ్యూటబుల్ అవ్వాలి. కానీ ఒక డిక్షనరీ అనేది మ్యూటబుల్ కాబట్టి ఎస్, మనము ఒక సెట్లో డిక్షనరీ అనేది పెట్టలేము. రిమైనింగ్ అన్ని కేసుల్లో అన్నీ కూడా పాసిబుల్. ఓకేనా? అబ్జర్వ్ చేశారు కదా. సో ఇది ఫ్రెండ్స్. ఓకే,
అండ్ దీంతో మనకి డిక్షనరీ స్పాట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో ఇంకా చిన్న చిన్న ఇవి ఏవైతే రిమైనింగ్ డేటా టైప్స్ ఉన్నాయో, ఓకే. సో వీటి గురించి మాట్లాడడానికి ఏమి ఉండదనమాట. ఒక 5 మినిట్స్‌లో అయిపోతాయి. ఎందుకంటే ఇవి అంత ఎక్కువగా మనం యూజ్ చేయము. జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోవడానికే ఈ 4 అనమాట. ఓకే. సో మనం రేంజ్ ఒకటి చెప్పాల్సింది. రేంజ్ కూడా 5 మినిట్స్‌లో మనకి అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ క్లాస్‌లో ఫస్ట్ 15 మినిట్స్‌లో ఇది చెప్పేసి మనం నెక్స్ట్ కాన్సెప్ట్‌కి వెళ్ళిపోదాం. ఓకే. సో ఏవైతే నెక్స్ట్ మనము ఇంకా ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ వాటికి వెళ్తున్నాము అంటే ఇంకా ప్రోగ్రామ్స్ రాయడం స్టార్ట్ చేయబోతున్నాం అని అర్థం. ఓకే. సో అయితే ఆహ్, యాహ్! అయితే ఏంటంటే మనకి రేపు క్లాస్ అనేది ఉండదండి. ఎందుకంటే మనకి సాటర్‌డే వచ్చి ఇక్కడ ఏది యోగాంధ్ర అని చెప్పి ఏదో చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే సో చాలా ట్రాఫిక్ అది ఉంటుంది. వీలైనంత వరకు అని చెప్తున్నారనమాట. ఎక్కువ 5,00,000 మెంబర్స్‌తో ఏదో చేస్తున్నారు. మీరు న్యూస్‌లో చూసే ఉంటారు. సో రేపు చాలా ట్రాఫిక్ ఉంటదని చెప్తున్నారు. అందుకని ఆఫీస్ క్లోజ్ చేస్తున్నాం రేపు. ఓకే. సో కాబట్టి మనము నెక్స్ట్ సెషన్ వచ్చి అగైన్ మనం మండే కలుసుకుందాం. ఓకే. సో మండే రోజు ఫస్ట్ 15 మినిట్స్‌లో మనం ఇది కంప్లీట్ చేసుకుంటాము. ఏదైతే మనకి రేంజ్, బైట్ అరే, మెమరీ వ్యూ, నన్ ఇవి కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ కాన్సెప్ట్‌కి మనం వెళ్ళిపోతాం. ఓకే. సో ఈరోజు కొంచెం నోట్స్ అప్డేట్ చేశాను చూడండి. ఇంకా అలా డైలీ మీకు ప్రతిరోజు మీరు నైట్ డౌన్లోడ్ చేస్తా ఉండండి ఈ టైంకి. మీకు అప్డేట్ అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట ప్రతిరోజు కూడా. ఓకే. రైట్. సో, ఈరోజు ఏదైనా మాట్లాడాల్సుందా? రేపైతే క్లాస్ లేదు ముందే చెప్తున్నాను. అండ్ నేను పోస్ట్ చేస్తాను కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఓకే. సో, అగైన్ మనం మండే కలుసుకుందాం. సో, దీంతో మనకి 13 సెషన్స్ అయ్యాయి. ఓకే. సో, 13 సెషన్స్ అయ్యాయి. ఏవైనా ఒకసారి వీలుంటే 3 డేస్ టైమొచ్చింది మీకు. కాబట్టి ఒకసారి 13 సెషన్స్ కూడా చూసేస్తే మంచిది. చూస్తూ ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఓకే. రైట్. సో, ఒకసారి ఇంకా మనం ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. యెస్! ఆ రోజు అది నేర్చుకోవడమే ఈరోజు ఇది చేయగలుగుతున్నామని రియలైజ్ అవుతారు ఫ్యూచర్‌లో. ఓకే. సో, కాబట్టి ఒకసారి అన్నీ కూడా వినండి. బాగా ప్రాక్టీస్ చేయండి. సో, చేస్తే నెక్స్ట్ ఓకే. సో, పైథాన్‌లో ఒక్కొక్కరు సూపర్ డూపర్ అయిపోదురు గాని. ఓకేనా? రైట్. యెస్ అండి. యెస్ అండి. సార్ ఓకే. ఆ! మా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నేను ఇందాక అడిగిన డౌట్‌లో డిక్షనరీలో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీసీ అనే కీస్ డిఫరెంట్‌గా తీసుకున్నాను. అండ్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3 అనే వాల్యూస్ అసైన్ చేశాను. బట్ ఏ అనే వాల్యూకి ఏ అనే కీకి ఓన్లీ 1 అనే వాల్యూని అసైన్ చేయడానికి ఉంటదా? బట్ ఆల్ 3 వాల్యూస్ ఉండదు. అనేవి అలాట్ ఉండదు. అయిపోతాయా? అక్కడ ఫ్రమ్ కీస్ అన్నది సెకండ్ ఆర్గ్యుమెంట్ మీరు ఏదైతే ఇచ్చారో, ఆ హోల్‌ని వాల్యూగా ట్రీట్ చేస్తది. ఓకే. అదే కాబట్టి నా మీరు డౌట్. అదే అండి. అక్కడ ఏదైతే ఇచ్చారో ఆ హోల్ ఇంకా వాల్యూగా వెళ్ళిపోతుందనమాట. వెళ్ళిపోతది. ఓకే. అవునండి. హ్మ్. ఓకే సార్. ఓకే. థాంక్ యూ. ఓకే. ఓకే అండి. యాహ్! హ్మ్. ఓకే అమ్మా! అయితే మనం అగైన్ మండే క్లాస్‌లో కలుసుకుందాం. ఓకే. సో, ఆహ్, బాయ్ అండి. హ్యాపీ వీకెండ్. ఒకసారైతే వీకెండ్ అని చెప్పి వదిలేయొద్దు. 3 డేస్ టైమొచ్చింది. ఒకసారి రివ్యూ చేయండి. ఓకే. ప్రాక్టీస్ కూడా చేయండి. మనం మండే క్లాస్‌లో కలుసుకుందాం. హ్మ్. ఓకే అండి మరి. బాయ్ అండి.